హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. జూలై 6th హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం చూడబోతున్నాం. రెగ్యులర్గా తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సి ప్రిపేర్ అవుతూ, అలాగే గ్రూప్ 1 స్టాండర్డ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఎలాగైనా సరే వాటిని సాధించాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా అద్భుతంగా న్యూస్లో జరుగుతున్న ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకోసం మనం అద్భుతంగా అనేది హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అందిస్తున్నాం. అలాంటి మరొక అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్కి స్వాగతం. అలాగే చూడండి, మనందరికీ తెలుసు మెయిన్స్ ప్రిపరేషన్ చాలా 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 క్రూషియల్ అనేసి. సో మీరు ఈ కోర్స్ మిస్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా క్వాలిటేటివ్ కంటెంట్ ఏదో మీరు కోల్పోతున్నట్టే. అలాంటి ఒక అద్భుతమైన ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మనం అందిస్తున్నామండి. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ మీకోసం యూపీఎస్సి ఓరియంటెడ్గా అద్భుతమైన డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్తో పాటు మీకు ఆన్సర్ రైటింగ్లో పెను మార్పు తెచ్చే విధంగా. ఎందుకంటే మీ యొక్క సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ పైనే ఉంటుంది యూపీఎస్సి మరియు గ్రూప్ 1 స్టాండర్డ్స్కి. లేదు సార్, నాకు ఏదో బ్యాంక్ మేనేజరు, చిన్న జాబ్స్, గ్రూప్ 2 లెవెల్, ఇలా ఏదైతే ఆప్షన్స్ వారీగా మనం సక్సెస్ అవుతామో అలాంటి జాబ్స్ చాలు సార్ అనుకున్నా అంటే వారికి ఇది రికమెండెడ్ కాదు. కానీ సార్, అది ఎంత కఠినమైనా సరే నేను ఒక చేయి పట్టుబట్టి ఎలాగైనా సక్సెస్ సాధిస్తానని కోరుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే ఒక క్వాలిటేటివ్ కోర్స్ అండి ఆన్సర్ రైటింగ్. అలాంటి ఒక ఆన్సర్ రైటింగ్ డైలీ మనము జూలై 1st నుంచి కూడా డిసెంబర్ వరకు ప్లాన్డ్గా, సిలబస్గా, ఆర్గనైజ్డ్గా ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ అద్భుతంగా మీకోసం ఆన్సర్ ప్రాక్టీస్ చేపిస్తూ, మీ దగ్గర రాయిపిస్తూ, మిమ్మల్ని మీరే ఎక్కడ మీరు లోకోలో ఉన్నారు, ఎక్కడ మీరు తప్పులు చేస్తున్నారు కరెక్ట్ చేసుకొని చూడండి. సెల్ఫ్ కరెక్షన్కి మించిన కరెక్షన్ ఇంకొకటి ఉండదు. అలాగే పర్సనలైజ్డ్ గైడెన్స్తో పాటు ఎక్కడ మీకు డౌట్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విధానంగా ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా అందిస్తున్న ఒక అద్భుతమైన ఆన్సర్ రైటింగ్ కోర్సేనండి ఇది. సో ఇది నేనే పర్సనల్గా మీకోసం ఏంటంటే అద్భుతంగా అనేది అందిస్తూ ఉన్నాను. సో మీరు ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకున్నారో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే పర్సనల్గా నేనే డీల్ చేస్తున్నాను కాబట్టి మీకు నా టీచింగ్ పట్ల మీకు ఆల్రెడీ ఈ యొక్క వీడియోస్ మీరు చూస్తున్నప్పుడే మీకు ఐడియా వస్తుంది ఎలా మనం ఒక టాపిక్ని మనం చాలా డీటెయిల్గా, ప్రిసైజ్గా, అద్భుతంగా వెళ్తామనేది అదే స్టాండర్డ్లో మనం లెర్న్ చేసుకున్నాం. అలాగే ఆఫ్లైన్లో కావాలనుకున్నారు అంటే మీకు హైదరాబాద్లో అనేది మనము క్లాసెస్ అనేది రన్ చేస్తున్నాం ఫర్ ద ఆన్సర్ రైటింగ్. మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఇయర్ లాంగ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి పర్టికులర్గా ఇయర్ లాంగ్ ఆన్సర్ రైటింగ్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో దీనికైనా ఫీజు అనేది మీకు 15,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే డైరెక్ట్గా ఆల్ ఇండియా ర్యాంకర్ వద్ద నుంచే కూడా మీకు మెంటార్షిప్ అనేది అందించడం జరుగుతుంది. లేదంటే కరెంట్లీ సర్వీస్లో ఉన్న వారిచే ఏంటంటే మెంటార్షిప్ అనేది అందించడం జరుగుతుంది. ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, వారు మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. సో స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు కంప్లీట్ కాంప్రహెన్సివ్ మెటీరియల్ కంటెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అనేది మీకు చాలా అద్భుతంగా కావాలనుకున్నప్పుడు యూపీఎస్సి ఓరియంటెడ్గా ఆన్లైన్ మీడియంలో మీకు అద్భుతమైన కోర్సెస్ అనేది ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం జస్ట్ నెలసరి 5,000 కట్టుకుంటూ ప్రారంభించవచ్చు అంటే ఆ యొక్క అవకాశం మనకు ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి అందిస్తున్నామండి. ఎందుకంటే మీరు నెలసరి ఈఎంఐ పద్ధతిలో నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా యూపీఎస్సి ప్రిపరేషన్ అనేది ప్రారంభించడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. అలాగే ఈ యొక్క టోటల్ ఫీజ్ అనేది మీకు 60,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది 15th జూలై వరకు. అలాగే మీకోసం అద్భుతమైన ఆఫ్లైన్ క్లాసెస్ కూడా లాంచ్ చేస్తున్నామండి. ఆఫ్లైన్ అంటే అందరికీ తెలిసిందే. సో క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారు అంటే హైదరాబాద్ మరియు వైజాగ్ ఈ 2 ప్రాంతాల్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది నడుస్తున్నాయి. సో ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారో వారు క్లాస్ని విజిట్ చేయొచ్చు. సో యూ కెన్ విజిట్ ద క్లాస్ వితౌట్ ఎనీ ఫీజ్. జస్ట్ 3 డేస్ మీకు ఫ్రీ డెమో అనేది అందించడం జరుగుతుంది. సో మీరు ఏ ఫీజు కట్టకుండా కూడా 3 డేస్ వచ్చి క్లాస్లో కూర్చొని క్లాస్ విని నచ్చితే, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకుంటే, ఎక్కడ మనం ఇంప్రూవ్ చేయాలో మీరు తెలుసుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని అద్భుతంగా మీరు ఒక క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ద్వారా మీరు అద్భుతంగా సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం అనేది మీకు దొరుకుతుందండి. సో దట్ ఈస్ వాట్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ దట్ వీఆర్ ప్రొవైడింగ్ త్రూ ద
హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫర్ ఆఫ్లైన్ క్లాసెస్. సో కైండ్లీ ఎక్స్పీరియన్స్ దిస్ క్లాసెస్ అండి. సో తరువాత ఈరోజు యొక్క కంటెంట్లోకి వెళ్ళిపోవడానికి ముందు రోజు ఒక అద్భుతమైన MCQ అలాగే PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఒక ఇంపార్టెంట్ UPSC స్టాండర్డ్ క్వశ్చన్స్ కానీ మనం చూస్తుంటాం. అలా రీసెంట్గా 2023లో అడిగిన ఒక అద్భుతమైన క్వశ్చన్, చాలా 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 సింపుల్ క్వశ్చన్. చూడండి, ఎగ్జామ్ ఎంత టఫ్ ఉన్నా కానీ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి కొన్ని క్షణాలలో. అలాంటి ఒక క్వశ్చన్స్ని మనం ఖచ్చితంగా మిస్ చేయకుండా అయితే రాయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన క్వశ్చన్ ఇది. చాలా స్టూడెంట్స్ వెరీ వెరీ పాజిటివ్గా అనేది కమెంట్ చేశారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కమెంట్స్, ఐ వాల్యూ యువర్ కమెంట్స్. ఇలాగే పార్టిసిపేట్ చేస్తారండి. సో చూడండి, శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, ఇందులో ఇవ్వబడిన కంట్రీస్లో ఏ కంట్రీకి తనకంటూ ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఉంది అంటే మనం GPS వాడుతున్నాం చూద్దాం, గ్లోనాస్, GPS ఇవన్నీ కూడా నావిగేషన్ సిస్టమ్స్ అంట. సో ఇలాంటి నావిగేషన్ సిస్టమ్ కలిగిన ఏకైక కంట్రీ ఏదంటే చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. దట్ ఈస్ యువర్ జపాన్. సో మనకైతే ఆన్సర్ లభించింది, కానీ ఆన్సర్తో వదిలేస్తే కరెక్ట్ కాదు. స్టూడెంట్స్ ఎప్పుడైనా UPSC ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఏంటంటే ఒక టాపిక్ చదువుతున్నారు అంటే ఆ టాపిక్ తెలిసిన వెంటనే ఇదే రైట్ ఆన్సర్ అని వెళ్ళిపోకూడదు. దానికి బ్యాక్గ్రౌండ్ చదవాలి. అంటే ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అనేది జపాన్కు ఉందంటే దాన్ని ఏమంటారు అనేది మనం తెలుసుకోవాలి. QZSS మనం జనరల్గా GPS అంటాం, ఇది US తరపు నుంచి రన్ చేస్తుంటారు. గ్లోనస్ అంటాము, సో రష్యా నుంచి. సో ఇలా ఏంటంటే మల్టిపుల్ నావిక్ అంటాం ఇండియాకి. సో ఇలా ఏంటంటే మల్టిపుల్ నావిగేషన్ సిస్టమ్స్ అనేది ఉంటున్న ప్రపంచంలో ఏంటంటే జపాన్లో ఏంటంటే QZSS దాన్ని ఏమంటారంటే మనము క్వాసీ జెనిత్, ఏమంటాం దాన్ని క్వాసీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్. సో గుర్తుపెట్టుకోండి, క్వాసీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్ అంటే ఏంటంటే సో జపాన్కి చెందిన ఒక నావిగేషన్ సిస్టాన్ని మనం ఏంటంటే క్వాసీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్ అని అంటాం. అలాగే ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ జపాన్ వెర్షన్ ఆఫ్ GPS. జపాన్ వెర్షన్ ఆఫ్ GPS అంటే జపాన్ యొక్క వెర్షన్ అనమాట. GPS ఏదైతే ఉంటుందో మనము సో జనరల్గా మనము ఫోన్లలో అంతా కూడా ఇండియాలో GPS వాడుతాం కదా, దాని యొక్క వెర్షనే సో QZSS. అలాగే దీన్ని జపాన్ పీపుల్ అనేది ముద్దుగా అనేది వేరే పేరుతో పిలుస్తారు. దాన్ని ఏమంటే మిచి బికి. గుర్తుపెట్టుకోండి, మిచి బికి సిస్టమ్. సో మిచి బికి సిస్టమ్ అంటే ఏంటని కూడా అడగొచ్చు. కాబట్టి సో మిచి బికి సిస్టమ్ అంటే ఏంటి, ఇది జపానీస్ భాషల్లో చూడండి, జపాన్ వారు మాట్లాడుతున్న ఈ జపానీస్ భాషలో దాన్ని ఏమంటే గైడెన్స్. సో అని అంటే మనకి గైడెన్స్ అనేది ఇస్తారన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ యొక్క నావిగేషన్ సిస్టమ్ QZSS ఏదైతే ఉంటుందో దీన్ని ఏంటంటే ముఖ్యంగా సివిలియన్ యూస్కి, ప్రజల యొక్క యూస్కి, సివిలియన్ యూస్కి ఏంటంటే ఉపయోగిస్తున్నారు. అలాగే ఏంటంటే ఇది సుమారుగా తీసుకుంటున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే 2018 ఆ టైంలో ఏంటంటే యూస్లోకి అనేది వచ్చింది, అంటే ఉపయోగంలోకి అనేది వచ్చింది. సో అలాగే QZSS మనం తీసుకుంటున్నాము అంటే ఇది ఒక శాటిలైట్తో జరిగే పని కాదు. సుమారుగా 8 శాటిలైట్స్ ఏమంటామంటే 8 శాటిలైట్స్ యొక్క కాన్స్టలేషన్ అంటాం. 8 శాటిలైట్స్ యొక్క కాన్స్టలేషన్ అంటే గుంపు. సో 8 శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలగలిసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటున్న నావిగేషన్ని గైడ్ చేయడానికి అందిస్తున్నాయి. అలాగే 8 శాటిలైట్స్ కాబట్టి నాట్ ఓన్లీ జపాన్, ఇది జపాన్ మాత్రమే కవర్ చేయదు, ఏషియా అండ్ ఓషియానియా అంటారు. ఏమంటే ఏషియా అండ్ ఓషానియా అంటే పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం జనరల్గా అంటే ఓషానియా అంటాము. సో ఈ 2 ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ ఉంటే తగినటువంటి నావిగేషన్ అనేది అందించడానికైన ఫెసిలిటీస్ కలిగిందే ఈ యొక్క QZSS. దాన్ని మనం ఏమంటున్నాము అవర్ సో కాల్డ్ మిచి బికి సిస్టమ్. సో మిచి బికి సిస్టమ్ అంటే కూడా ఏంటంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చింది. దిస్ ఇస్ వాట్. సో ప్రతి చిన్న విషయాన్ని కూడా స్టూడెంట్స్కి నేను రెగ్యులర్గా చెప్తున్న ఒక విషయమే, మనము బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయకుండా చదివామంటే UPSCలో ఏంటంటే వీ విల్ సఫర్ ఇన్ ఫ్యూచర్. సో అందుకనే ప్రతి చిన్న విషయాన్ని కూడా పైన చదవడం మానేసి వాట్ ఈస్ ఇట్, వై ఇట్ ఈస్, అలా చిన్న చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ చదవండి. మీ యొక్క ఎగ్జామ్ అనేది చాలా సులువైపోతుంది. అది ప్రిలిమ్స్ అయినా అది మెయిన్స్ అయినా సరే. హాయ్ స్టూడెంట్స్, సో ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న ఆర్టికల్ అయినా సరే ఇది వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. ఇది ఇక్కడ కాకపోయినా కానీ వేరే న్యూస్ పేపర్లో వచ్చింది, బట్ దీనికి సంబంధితమైన వివరణ అయితే మనకి కావాల్సి ఉంది. అందుకే ఈ ఆర్టికల్ నేను ఎలాబరేట్గానే చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ప్రపంచ చరిత్రలోని చూడండి వరల్డ్స్ హాటెస్ట్ ఎవర్ డే వాస్ రికార్డెడ్.
అంటే ఈ సంవత్సరంలో వేడైనది కాదు, ఇంతవరకు లేనటువంటి హయ్యెస్ట్ టెంపరేచర్ అనేది, హాటెస్ట్ 2 days, ఇంతవరకు భూమి మీద హాటెస్ట్ డేస్ అనేది ఏంటంటే జూలై 3rd అండ్ జూలై 4th అని చెబుతున్నారు. సో ఎక్స్పర్ట్స్, మెటీరియాలజికల్ ఎక్స్పర్ట్స్ అనమాట. అంటే ఫస్ట్ టైం అనేది 17 degreesని క్రాస్ చేసింది. ఇప్పుడు మనకి కొన్ని విషయాలు క్లారిటీగా అర్థమవ్వాలి. జియోగ్రఫీ అనేది ఎలాంటిదంటే మనం క్లారిటీ మిస్ అయినా, కాన్సెప్ట్ మిస్ అయినా ఎగ్జామ్లో ఖచ్చితంగా టాపిక్ మిస్ అయిపోతాం. ఒకవేళ అది క్లియర్గా గుర్తుందంటే ఎగ్జామ్ అనేది అలా కేక్ తిన్నట్టు హాయిగా, ఈజీగా, సమ్మగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం కంటెంట్లోకి వచ్చాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ ఏం చెప్తున్నారు అంటే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ అనేది ఎప్పుడు సుమారుగా ఏంటంటే జూలై 3rd, చూడండి జూలై 3rd నాడు ఎంతకి రీచ్ అయిందంటే 17.01 degreesకి రీచ్ అయిందనేసి వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. అలాగే జూలై 4th నాడు 17.18 degreesకి రీచ్ అయిందని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ ఇంతకుముందు చరిత్రలో మనము ఎర్త్ యొక్క హిస్టరీలో స్టడీ చేసినప్పుడు ప్రీవియస్ హైయెస్ట్ ఏమంటాము, ప్రీవియస్ హైయెస్ట్ అంటే ఇంతకుముందు ఉంటున్న హైయెస్ట్, అంటే ఇంతకుముందు ఉంటున్న అతి ఎక్కువగా ఉంటున్న టెంపరేచర్ ఎంత రికార్డ్ అయ్యిందంటే 17 అయితే క్రాస్ కాలేదు. అది కూడా ఏంటంటే ఆగస్ట్ 2016లో ఎంత రికార్డ్ అయ్యిందంటే 16.92 degrees Celsius అనేది రికార్డ్ అయింది. ఇదే అత్యంత ఎక్కువైన టెంపరేచర్ అని చెప్తున్నారు ఇంతవరకు హిస్టారియన్స్ కానీ లేదంటే మెటీరియాలజికల్ ఎక్స్పర్ట్స్ అనేది చెప్తున్నారు. అంటే ఈసారి మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం అనేది అత్యంత ఎక్కువ టెంపరేచర్ అనేది చూడడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం అనేది చాలా విపరీతమైన వేడిని ఫేస్ చేశారనమాట. మనకు ఒక డౌట్ వస్తుంది, సార్ 17 degrees ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న గ్లోబల్ యావరేజ్ అనేది ఎలా సార్ ఎక్కువ అవుతుంది? మీ మైండ్స్లో ఈ డౌట్స్ వస్తుంది కాబట్టి ఈ ఆర్టికల్ నేను వివరంగా చెప్తానని చెప్తున్నాను. సో ఈజ్ 17 degrees Celsius హైయెస్ట్ అంటున్నారే, ఇది ఎలా అనేది మనకి మైండ్లో ఒక క్వశ్చన్ లాగా కొడుతుంది. ఇది ఎలా వార్మెస్ట్ అని చెప్పచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇది గ్లోబల్ యావరేజ్ అంటాం. ఇది ఏంటండి గ్లోబల్ యావరేజ్ అంటున్నప్పుడు ప్రపంచం మొత్తం ఉంటున్న అంటే పోలార్ రీజియన్స్ని కలుపుకుంటూ, అలాగే ఏంటంటే ఓషన్స్ని కలుపుకుంటూ, అలాగే ఏంటంటే ల్యాండ్ని కలుపుకుంటూ చెప్తున్న ఒక యావరేజ్ టెంపరేచర్ అన్నమాట. ముఖ్యంగా ఇలాంటప్పుడే మీకు కొన్ని ఫ్యాక్ట్స్ నేను అద్భుతంగా అందిస్తాను, అవి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఓషన్ మనకు అందరికీ తెలిసిన ఓషన్ యావరేజ్ టెంపరేచర్ ఎంత? ఓషన్ యొక్క యావరేజ్ టెంపరేచర్ అనేది 21 degrees అన్నమాట. సో ఓషన్ అంతా కూడా మనకి వరల్డ్ వైడ్ ఏంటి 70%, చూడండి 70% కవరేజ్ ఏమందిస్తుంది మనకి ఓషన్ పార్ట్ అంటే వాటర్ అనేది అందిస్తుంది. ఆ ఓషానిక్ పార్ట్ అనేది మనకి 21 degrees Celsius అనేది మనకి యావరేజ్ టెంపరేచర్ అనేది సూచిస్తుంది. మరి చూడండి అంటార్క్టిక్, సో మనం అంటార్క్టిక్ ప్రాంతం తీసుకున్నామంటే సుమారుగా ఏంటంటే మనకి 8.3% ఎర్త్ అనేది మనకి అంటార్క్టిక్ ఐస్ కవరేజ్తో ఉంది. ఆ ప్రాంతం ఎలా ఉందంటే సుమారుగా -50 degrees Celsius అనేది సూచిస్తుంది అనమాట. అంటే యావరేజ్ మనం క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు ల్యాండ్, గ్లేషియల్స్, కొండల ప్రాంతాలు అన్నిటినీ క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు యావరేజ్లో ఏంటంటే తక్కువే సూచిస్తుంది. అంటే అది కూడా ఏంటంటే మనకి యాక్చువల్గా 17 degrees అనేది ఉండేది కాదు, 15-16 అనేది నార్మల్గా ఉంటున్న టెంపరేచర్స్ అనమాట. కానీ అత్యంత అధికంగా ఈ సంవత్సరం అనేది మనం చూడడానికి అనేది చోటు చేసుకుంది. యాక్చువల్గా దీనికైనా కారణం ఏంటి అని మనం స్టడీ చేసుకున్నామంటే ప్రీవియస్గా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్ 5 years చూడండి, లాస్ట్ 5 years అనేది మనకి ఎక్కడ అంత వేడి కానీ విపరీతమైన వర్షాలు కానీ అవి వర్షాలు బాగానే ఉన్నాయి, విపరీతమైన వేడి కానీ కరువు కానీ ఇలాంటి మనం ఏమీ అబ్జర్వ్ చేయలేదు. కానీ లాస్ట్ 5 years పరిస్థితి అంటే లానినో స్టేజ్ అనేది ఉండేది. చూడండి, లానినో పరిస్థితులు అనేది స్ట్రాంగ్గా అనేది ఉండేది. సో అందువల్ల ఏంటంటే అందరం కూడా చాలా హ్యాపీగా సఫిషియెంట్గా ఉన్నారు. కానీ రానున్న కాలంలో 2023 నుంచి 2027 వరకు చూడండి, ఇప్పుడు కనిపించిందంతా ట్రైలర్ మాత్రమే. అందరూ సాలార్ ట్రైలర్ చూసి గూస్ బంప్స్ అని ఎగిరి గంతులేస్తూ ఉంటారు, అవునా కదా? సో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నట్టు 2023 అనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే దిస్ ఇయర్స్ ఈ 2023 నుంచి 2027 వరకు ఏంటంటే ఎల్ నినో ఫేస్ జరుగుతుందనేసి WMO అంటే
వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ తరపు నుంచి తెలపడం అనేది జరిగింది. సార్ అంటే ఏంటి సార్? మనకి చాలా జాగ్రత్తగా క్లియర్గా దీని గురించి బొమ్మ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి నాన్న. సో ఇక్కడ ఇది పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్లో ఏంటంటే చూడండి ఎక్కువగా ఏంటంటే ఈ పార్ట్ అనేది వామ్ అంటే ఏంటి, వెచ్చగా కొద్దిగా వేడిగా అనేది ఉంటుంది. ఈ పార్ట్లో ఏంటంటే ఇక్కడ కోల్డ్ కరెంట్ ఏం ఫామ్ అవుతుంది, కోల్డ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కోల్డ్ కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతున్నప్పుడు ఏంటంటే కోల్డ్ నుంచి కూడా హాట్ వైపు వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంటుంది. సో ఇక్కడ వామ్ ఎయిర్ మాస్ అన్నప్పుడు ఆ గాలి అనేది వేడి వల్ల ఎవాపరేట్ అయ్యి వాటర్ అంతా కూడా ఇలా రైజ్ అయ్యి అవంతా కూడా ఇలా వచ్చి అంటే ఇండియా ఇటు సైడ్ ప్రాంతాల్లోనూ అలాగే ఇక్కడ ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయి అన్నమాట. అన్నీ కూడా చాలా మంచిగా ఉంటున్న నార్మల్ ఇయర్ దీన్నే అంటాం. అంటే పసిఫిక్ ఓషన్లో జరుగుతున్న కండిషన్స్. సో ఒకవేళ ఈ కండిషన్స్ చూడండి, ఇప్పుడు చూడండి నార్మల్ ఇయర్ అంటే ఏంటంటే నార్మల్గా వెస్ట్ పసిఫిక్ ఓషన్ వేడిగాను అలాగే ఈస్ట్ పసిఫిక్ ఓషన్ చల్లగాను ఉంటుంది. ఇది నార్మల్ ఇయర్ అన్నమాట. క్లియర్? ఇదే స్ట్రాంగ్గా అంటే ఇక్కడ ఎక్కువగా వామ్గా ఉండి ఇక్కడ ఎక్కువగా చల్లగా ఉందంటే కొద్దిగా ఈ ఫేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటే దాన్నే లానినో ఫేస్ అంటాం. అంటే మనకి ఇది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుందంటే మంచిగా వర్షాలు ఇండియాలో పడతాయి, మంచిగా వర్షాలు ఈ ప్రాంతంలో అంతా పడుతుంటాయి. ఇది మనకి నాట్ దట్ రీజియన్, ఈ ప్రాంతాల్లో అనేది వర్షాలు అనేది ఎక్కువగా పడతాయి, నాట్ దిస్ రీజియన్. సో మొత్తానికి ఏంటంటే ఆస్ట్రేలియాలో మంచి వర్షాలు, ఇండియాలో మంచి వర్షాలు, ఇలా ఏంటంటే అందరూ కూడా హ్యాపీగా ఉంటున్న ఒక కాలం అనమాట. కానీ ఎల్నినో కండిషన్ అంటే ఉల్టా. అంటే యాక్చువల్గా చూడండి ఇక్కడ ఏముండాలి, కోల్డ్ కరెంట్ ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా కోల్డ్ కరెంట్ ఉండాలి. ఆ కోల్డ్ కరెంట్ కాస్త ఏంటంటే వామ్ అంటే చాలా హాట్. అంటే ఏంటి, పసిఫిక్ ఓషన్ అనేది నార్మల్గా ఉండేదానికంటే కూడా వెచ్చగా అనేది మారిపోతుంది. అంటే పసిఫిక్ ఓషన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఓషన్గా ఉంది కాబట్టి ఈ భాగం అనేది వేడెక్కిపోతుంది కాబట్టి ఆ యొక్క వెచ్చదనం పెరుగుతుంది కాబట్టి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎల్నినో కండిషన్స్ వస్తున్నప్పుడు విపరీతమైన ప్రభావం అనేది చూస్తుంది. ఈ కండిషన్ని ఎల్నినో అంటాం. ఈ పక్క చల్లగాను ఈ పక్క చాలా వేడిగాను అవుతున్న సమయాన్ని మనం ఎల్నినో అంటాం. ఎల్నినో అన్నప్పుడు ఏంటంటే చూడండి ఈ యొక్క నార్త్ అమెరికన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఏంటంటే వామర్ అంటే చాలా వరకు వెచ్చదనం ఎక్కువగా ఉంటుంది, వామ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వేడి ఎక్కువగా ఉంటుందో కరువు కష్టాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆటోమేటిక్గా ఏంటంటే అక్కడ వర్షాలు తక్కువ అయిపోతాయి. సో కానీ ఈ యొక్క కొద్ది ప్రాంతంలో మాత్రమే వర్షాలు చాలా మంచిగా పడుతుంది. మరి ఆస్ట్రేలియాలో కరువు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వేడి ఉంటేనే కదా ఇక్కడ గాలి అనేది ఎవాపరేట్ అవుతుంది. ఇక్కడ వేడి లేదు కాబట్టి ఎవాపరేట్ కాదు. అంటే చూడండి ఎల్నినో కండిషన్ అప్పుడు ఆస్ట్రేలియాలో వర్షాలు ఉండవు, ఇండియాలో వర్షాలు ఉండవు, ఇంకా ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రాంతాల్లో వర్షాలు అనేది ఉండవు. సో మొత్తానికి ప్రపంచ పటంలో చాలా వరకు ఉంటున్న ప్రాంతాల్లో ఏంటంటే ఎల్నినో కండిషన్ వచ్చిందంటే గ్లోబల్ వార్మింగ్ లాగా ఏంటంటే ఇక్కడ గ్లోబల్ క్లైమేట్ అనేది ఏంటంటే పెరిగిపోతుంది. గ్లోబల్ క్లైమేటిక్ కండిషన్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న టెంపరేచర్ కూడా హై అయిపోతుంది అనేది మనకి అర్థమవుతుంది. సో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏం ఎస్టిమేట్ చేస్తున్నా అంటే ఈ 2023 నుంచి కూడా 2027 మధ్యకాలంలో ఈ ఎల్నినో అనేది చాలా చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పారు. ఆ స్ట్రాంగ్ అవ్వడానికి ఒక ట్రైలరే 2023లో ఎల్నినో కండిషన్స్ వస్తుందంటేనే మనకి ఇంత వేడిగా ఉంది. సో ఇప్పుడు సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ అంతా ఏం చెప్తున్నారు అంటే ఇక రానున్న కాలంలో ఏమవుతుందంటే సో ఎనీ 1 ఇయర్ అంటే ఈ మధ్యకాలంలో అంటున్న ఎనీ ఇయర్ ఏమవుతుందంటే చాలా వరకు వార్మస్ట్ ఇయర్గా వరల్డ్లోనే ఇంతవరకు చూడండి వార్మస్ట్ ఇయర్ ఎవర్ అంటే ప్రపంచంలోనే ఇంతవరకు లేనటువంటి వేడిని మనము ఫేస్ చేయబోతున్నాము. ఇంకా రానున్న కాలంలో 2024, 2025, 26, 27 గెట్ రెడీ టు ఫేస్ ద సన్ అన్నమాట. అత్యంత వేడిని మనం ఫేస్ చేయడానికి సిద్ధమైపోవాలి. ఇదే ఇక్కడ చెప్తున్న వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ నుంచి అవుట్పుట్. సో ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే విపరీతమైన కండిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయి యూకేలో ఏంటి హాటెస్ట్ ఇయర్, యూకేలో విపరీతమైన వేడి అనేది జూన్ నెలలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. తరువాత రీసెంట్గా జరిగిన చాలా ఇన్సిడెంట్స్ మనం చూడొచ్చు. కెనడాలో అనేది ఏంటంటే వాళ్ళు ఎన్నడూ ఎరుగనటువంటి ఫారెస్ట్ ఫైర్ ఫేస్ చేశారు. అంటే ఇంతవరకు లేనటువంటి ఫారెస్ట్ ఫైర్ అనేది కెనడా అనేది ఫేస్ చేస్తుంది. ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబల్ క్లైమేట్ అనేది పెరగడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందో మనం చూస్తాం. చైనాలో ఏంటంటే ఎన్నడూ ఎరుగినటువంటి హీట్ వేవ్ సినారియో అనేది చైనా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ఇంకా ప్రపంచ పటంలో తీసుకున్నా అంటే ఎన్నో ప్రాంతాల్లో వరదలు కరువు ఇలా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇలాగే కంటిన్యూ అయితే ఇక్కడ ఉంటున్న మనం ఏదైతే గ్లోబల్
టెంపరేచర్ అనేది ప్రీ ఇండస్ట్రియల్ ఎరా కన్నా కానీ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దిస్ ఈస్ వాట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ క్యూట్ లిటిల్ ఆర్టికల్. ఇక్కడ ఈ పాయింట్లో ఈ నెంబర్ మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ అనే ఒక స్టేట్మెంట్స్ చెప్తున్నప్పుడు మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యి పెద్ద పెద్ద వాల్యూస్ 21 27 ఉంటుందనేసి మనము ఆన్సర్ చేస్తాం. కానీ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది ఓషన్ యావరేజ్ టెంపరేచరే మనకి 21 డిగ్రీస్ ఉంది. ల్యాండ్ అండ్ ఓషన్ అన్నింటినీ కంపేర్ చేస్తే 17 అనేదే హయ్యెస్ట్ అన్నమాట. అంటే ఏంటి, ఒక 15 to 16 అనేది మనకి ఉంటుంది. సో స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసామంటే క్యాబినెట్ గివ్స్ నాట్ టు ద డేటా ప్రొటెక్షన్ బిల్. సో డేటా ప్రొటెక్షన్ అనేది మనకి ప్రైవసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఆల్రెడీ మనకి ఏంటంటే 6 years అయ్యింది ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా అనౌన్స్ చేసి. సో ఇప్పుడు ఏంటంటే ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ కోసం ఏంటంటే పలు ఫ్రేమ్వర్క్స్ కానీ ప్లాన్స్ కానీ జరుగుతూ ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ అనేది చేయడం అనేది జరిగింది. తర్వాత ఏంటంటే మనకి ఫాలోయింగ్ స్టేజెస్లో ఏంటంటే మెల్లగా ఏంటంటే ఈ బిల్ అనేది పాస్ అయిన తర్వాత దీనికి సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఇంకా క్రూషియల్గా అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ డీల్ చేసిన ముఖ్యమైన అంశాల గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక లాంగ్ ప్రోన్ ఆర్టికల్. సో అందువల్ల మీకు ఇది డీటెయిల్గా చదివేమంటే ఒక 1/2 hour పైన పడుతుంది. ఎందుకంటే అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ డేటా ప్రొటెక్షన్ బిల్లో ఉంటున్న ముఖ్య అంశాలు మనం తీసుకుందాం. సో ఫస్ట్ డ్రాఫ్ట్ బిల్ అనేది తీసుకొచ్చారు. సో మన క్యాబినెట్ ఇక్కడ తీసుకున్నారు అంటే ఇక్కడ చూడొచ్చు యూనియన్ క్యాబినెట్ వచ్చేసి వెనస్డే క్లియర్ ద డేటా ప్రొటెక్షన్ బిల్. సో ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఇక త్వరలో అనేది అమలుపరుచున్నారు. సో ఈ రానున్న మాన్సూన్ సెషన్ అంటే మళ్ళీ ఇది హిందూలో కానీ ఇక్కడ కానీ మనకి మెయిన్ ఆర్టికల్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ మనం దాని గురించి మరింత డీటెయిల్గా అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఏంటంటే ఇక నుంచి ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత పర్సనల్స్ కానీ అలాగే ఫ్యూచర్లో ఉంటున్న అందరికీ కూడా ఏంటంటే ఇది చాలా వరకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క బిల్ అనేది ఎవరిచే అంటే ఈ బిల్ ప్రపోజ్ చేసిన ఫస్ట్ దీని యొక్క డ్రాఫ్ట్ ఎప్పుడు వచ్చిందో బ్యాక్గ్రౌండ్ స్టోరీలోకి వెళ్ళామంటే 2018లో 2018లోనే ఏంటంటే జస్టిస్. సో ఫస్ట్ ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ యొక్క రిక్వైర్మెంట్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. సో ఇలాంటివి మీకు ఇంపార్టెంట్. బిఎన్ శ్రీకృష్ణ వారు స్టడీ చేసి సో వారిచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం అంటే వేరే ఎక్స్పర్ట్ ప్యానల్ హెడ్గా అనేది ఉన్నారు. ఎక్స్పర్ట్ ప్యానల్ హెడ్గా ఉంటూ సో వారు స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఇక్కడ చూడొచ్చు డిపిడిపి బిల్ అని అంటాం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 2002లో అనేది ఫ్రేమ్వర్క్ అనేది కొత్త బిల్గా అనేది తీసుకొచ్చారు. సో అది ఇక రానున్న మాన్సూన్ సెషన్లో అనేది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి దీనికంటూ ఏంటంటే పొటెన్షియల్ కరెంట్ అఫైర్స్ అంటాం దీన్ని. అంటే రానున్న ఎగ్జామ్లో కానీ రానున్న టైంలో కానీ బిల్ ప్రొవిజన్స్ అంతా కూడా ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ప్రతి ఒక్కటి కూడా అక్కడ రావడం అనేది జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సో ఈ బిల్ అనేది ఏ అంశాలు తీసుకుని డిస్కస్ చేస్తుంటే క్రాస్ బార్డర్, ముఖ్యంగా ఏంటి క్రాస్ బార్డర్ డేటా ఫ్లో అంటే మనము డేటా ఫ్లో అంటే ఇన్ఫర్మేషన్ కానీ డేటా అనేది మన ఇండియా నుంచి బయట దేశాల నుంచి ఇండియా వరకు ఇలా డేటా అనేది మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, స్టోర్ చేస్తున్నాము. ఇలా జరుగుతున్నప్పుడు వాటిని మేనేజ్ చేసే దాన్ని బట్టి వాటికి ఒక మేనేజ్మెంట్కి వీటికి సంబంధితమైన లీగల్ ప్రొవిజన్స్ అనేది వాళ్ళు ఏర్పరచబోతున్నారు. అలాగే ఏంటంటే ఏమైనా కానీ లీగల్ బ్రీచెస్ ఏవైనా కానీ చట్టరీత్యా ఏంటంటే డేటా బ్రీచెస్ జరిగింది అంటే దానిపైన కఠినమైన పెనాల్టీస్ అనేది తేనున్నారు ఈ బిల్ ద్వారా. ఇంతకుముందు ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్ వీటి మీద ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఈ పెనాల్టీస్ ద్వారా ఏం చేయబోతున్నారు అంటే సేఫ్ గార్డ్, మన ఇండియా యొక్క సెక్యూరిటీ అనేది సేఫ్ గార్డ్ చేయడానికి డిజిటల్ మీడియంలో ఉంటున్న ప్రాబ్లమ్స్ని ల్యాకునాస్ని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ సేఫ్ గార్డ్ చేయడం కోసం దీన్ని ఏంటంటే మనం తీసుకురాబోతున్నాము. తరువాత ఈ న్యూ బిల్ అనేది మల్టిపుల్ ప్రొస్పెక్టివ్స్ని తీసుకొస్తుంది. దాంట్లో ఏంటంటే డేటా లోకలైజేషన్ అంటే మనము డేటా అంతా కూడా బయట దేశాల మీద ఆధారపడుతూ మనము నివసిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీపీఎస్ ఉపయోగిస్తున్నాం చూసారా, అది ఎక్కడిది, అది యూఎస్ఏ. అంటే డేటా అనేది ఏంటంటే సో డిక్రీజ్ ద డిపెండెన్సీ ఆన్ ఫారిన్, డిక్రీజ్ డిపెండెన్సీ అంటే ఇతర ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము బయట దేశాల మీద ఉంటున్న డేటా కలెక్షన్ డేటా వాటి మీద ఆధారపడడానికన్నా కానీ ఇక్కడి నుంచి ఏంటంటే డేటా ఫ్లో అనేది మనం ట్రస్టెడ్ జియోగ్రఫీ నుంచి అంటే
చాలా నమ్మదక్యమైన డేటా మాత్రమే మనం తీసుకోవాలి. అలాగే ఏంటంటే మనము మోస్ట్లీ ఏంటంటే మన ఇండియన్ పర్సనల్ డేటా కలెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది ఇక్కడ వాళ్ళు చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం. అందులో ఏంటంటే కొన్ని డేటాస్ అనేది అంటే నేషనల్ సెక్యూరిటీ పరంగా ఉంటున్న డేటాని ఎగ్జంప్షన్స్ ఇస్తారు. ఇలా మల్టీ ఓరియంటెడ్గా అనేది డెవలప్ చేస్తున్నారు. అలాగే ఈ బిల్లు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేది స్థాపించబోతున్నారు. డేటా ప్రొటెక్షన్ బోర్డ్. ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది ముఖ్యంగా ఏంటంటే డేటా ప్రొటెక్షన్ పరంగా సో సుమారుగా ఏంటంటే ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ కోసం ఏంటంటే ఒక ప్రాపర్ ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక బోర్డు ఉందంటే ఏవైనా కానీ డేటా ప్రొటెక్షన్ సంబంధితమైన సమస్యలు ఏమైనా వచ్చినా కానీ వాటిని రిసాల్వ్ చేయడానికి వీళ్ళు ముందుగా ఉండి అన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక ప్రాసెస్గా అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి 2018లో ఏంటంటే బిఎన్ కృష్ణ గారు ఏంటంటే ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది రెడీ చేస్తారు. తర్వాత ఏంటంటే ఇది 2000 ఈ బిల్ యొక్క స్టోరీ చెప్తున్నాను నేను. 2019లో ఏంటంటే ఇది పార్లమెంట్లోనే తీసుకొస్తారనమాట. పార్లమెంట్లో దీన్ని తీసుకొచ్చి దాన్ని పాస్ చేయడానికని ట్రై చేస్తారు. ప్రెసెంట్ చేస్తారు. ప్రెసెంట్ చేసిన తర్వాత ఈ బిల్ని ఏం చేస్తారు అంటే ఒక బిల్, ఎందుకంటే ఈ ఫ్లో మీరు చదివారనుకోండి ఇప్పుడు మీకు ఒక బిల్ యొక్క ప్రొసీజర్ మీకు చాలా జాగ్రత్తగా అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పార్లమెంట్లో ఇక్కడ ప్రజెంటేషన్ జరుగుతుంది. 2019లో ప్రజెంట్ చేసిన తర్వాత 2021లో ఏంటంటే ఈ బిల్ని స్టడీ చేయడం కోసం అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ స్థాపించారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఒకటి స్థాపించి ఆ పార్లమెంట్ కమిటీ ఏం చేసిందంటే స్టడీ అనేది చేసింది. ఆ పార్లమెంట్ కమిటీ వచ్చేసి స్టడీ చేసి వాళ్ళు ఏంటంటే ఒక రిపోర్ట్ అనేది రెడీ చేశారు. వారు రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి యాక్చువల్గా ఏం చేసిందంటే 2022లో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లేదు ఈ బిల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి, సో అందువల్ల ఏంటంటే ఈ బిల్ని నేను రిమూవ్ చేస్తున్నాం అనేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి విత్డ్రా చేసింది. అంటే ఏంటంటే ఈ బిల్ని ఏమిటంటే విత్డ్రా అనేది చేశారనమాట. విత్డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే 2022లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏదైతే ఉందో మనకి 2022లో మళ్ళీ ఏంటంటే దీన్ని రివైజ్ అనేది చేశారు. అంటే దాంట్లో ఏవైతే మార్పులు తీసుకురావాలో అలాంటి మార్పులన్నీ తీసుకొస్తూ రివైజ్ చేసి ఏంటంటే వాటిని మళ్ళీ ఏంటంటే 2022లో అరౌండ్ డిసెంబర్ 17. అందుకే ఇది కంటిన్యూగా న్యూస్లో ఉంటున్న ఆర్టికల్. అందుకే ప్రతిసారి దీన్ని వివరిస్తూ కూర్చున్నామంటే అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అప్పుడు నేను ఒకటి చెప్తాను, కంటిన్యూస్గా ఒకటే న్యూస్ వస్తుందంటే ఆ న్యూస్ని ఒక్కసారి చదవండి, అది కూడా ఫైనల్గా చదవండి. ఎందుకంటే ఇప్పుడు జూన్లో మనకు వస్తుంది కదా, జూన్లో మనకి ఈ బిల్ అనేది డీటెయిల్గా అనేది అవుట్పుట్గా వస్తుంది. అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా డీటెయిల్గా అనేది ఎప్పుడైతే బిల్గా అవుతుందో పాస్ అయిపోయి యాక్ట్ అయిపోతుందో అప్పుడు జాగ్రత్తగా చదవండి. సో ఇప్పుడు ఇంకా బిల్లే కాబట్టి మళ్ళీ చదవడం వల్ల మార్పులు చేస్తూ ఉంటారు. ఒకవేళ 2019లో చదివారనుకోండి, వాళ్ళకి ఏమైంటుంది 2022లో బిల్లో చేంజెస్ తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ అక్కడ ఏంటి ముందు చదివింది వేస్ట్ అయిపోవచ్చు. అలా ఏంటంటే చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ బిల్. అంటే ఫస్ట్ యాక్ట్ అయిన తర్వాత చదివారంటే డీటెయిల్గా అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి December 17, 2022లో ఏం చేశారంటే పబ్లిక్ కన్సల్టేషన్ అంటే ప్రజలకు ఓకేనా, సో ఈ బిల్ అనేది ఓకేనా కాదా మీ యొక్క ఒపీనియన్ మీరు తెలపచ్చు అనే దానికోసం ఏంటంటే పబ్లిక్ కన్సల్టేషన్ అనేది పెడతారనమాట. సో ఈ విధంగా వస్తూ ఇప్పుడు ఏంటంటే క్యాబినెట్ అనేది ఈ బిల్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఇక మాన్సూన్ సెషన్ కోసం వెయిటింగ్ అంతే. వెయిట్ అయిన తర్వాత ఏమవుతుంది, సో అక్కడ మనం ఏంటంటే బిల్ అనేది మనం అక్కడ ప్రొడ్యూస్ అనేది చేస్తాం. సో ఇందులో చాలా ముఖ్యమైనది డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేది వారు స్థాపించబోతున్నారు. సో దీని ద్వారా ఏంటంటే సో ఇక్కడ డేటా డిజిటల్ మీడియం ద్వారా జరుగుతున్న ప్రాబ్లమ్స్ వాటన్నిటినీ కూడా సాల్వ్ చేయడం, అలాగే పెనాల్టీస్ కూడా వాళ్ళు వేయడున్నారు. సో ఏంటంటే సుమారుగా కోట్లలో ఉంటుంది పెనాల్టీస్. ఏంటంటే ముఖ్యంగా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా అనేది తీసుకొస్తున్నారు అనమాట ఈ బిల్ని. సో ఈ న్యూస్ చూడండి. నెక్స్ట్, PhD నో లాంగర్ మ్యాండేటరీ ఫర్ టీచింగ్ జాబ్స్ సేస్ యూజీసీ. చూడండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ఏం చెప్తున్నారంటే వెనస్డే ఏం చెప్పారంటే క్రైటీరియా ఫర్ అపాయింటింగ్ టీచర్స్ ఇన్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్లో కానీ టీచర్స్ని అపాయింట్ చేయడానికి ఖచ్చితంగా PhD డిగ్రీ ఉండాలి. మ్యాండేటరీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేది రిమూవ్ చేసేసారనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే PhD క్వాలిఫికేషన్ ఉన్న వారే సో కాల్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఇలా అపాయింట్మెంట్ అనేది ఉండాలి అనే అవసరం లేదు. సో PhD క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విల్ కంటిన్యూ టు బీ ఆప్షనల్. సో ఇదేంటి ఆప్షనల్గా అనేది ఉంటుంది. NET ఎగ్జామ్స్కి, నేషనల్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్కి అయినా సరే, స్టేట్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్కి అయినా, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి అయినా సరే. సో ఇది చాలా వరకు మాస్టర్స్ డిగ్రీ చేసిన అందరికీ కూడా ఒక అద్భుతమైన గుడ్ న్యూస్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకొక విషయం తెలియాలి అంటే ఏ ఒక ఆర్టికల్ని చదువుతున్నప్పుడు అంటే
చిన్న చిన్న విషయాలను మనం మిస్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ నిర్ణయం తీసుకుంది ఎవరు? యూజీసీ. సో ఇప్పుడు యూజీసీకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? యూజీసీ గురించి మనం కొన్ని వివరాలు అనేది తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ యూజీసీ? యూజీసీ అంటున్నారే, ఈ యూజీసీ అంటే ఏంటి? యూజీసీ అనేది ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటాం. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనమాట. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్నే మనం యూజీసీ అని అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూజీసీ అనేది ఏంటి? ఇది స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఎలాంటి బాడీయో మనకు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి కదా. దట్ ఈస్ వెరీ క్రూషియల్. దిస్ ఇస్ ఏ స్టాట్యుటరీ బాడీ. అలా తెలుసుకోవడంలో మనం కాన్సన్ట్రేట్ చేస్తూ తెలుసుకున్న విషయం ఏంటంటే స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఖచ్చితంగా ఇది ఒక యాక్ట్ ద్వారా, అంటే పార్లమెంట్లో ఒక యాక్ట్ ద్వారా ఫామ్ చేసి ఉంటారు. ఆ యాక్ట్ ఏంటి? యూజీసీ యాక్ట్ అంటాం. దాన్ని ఏమంటాం? యూజీసీ యాక్ట్ అంటాం. అది ఎప్పుడు పాస్ చేశారు అంటే 1956లో. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్గా చెప్తాము. అలాగే యూజీసీ అనేది ఎవరికి అండర్లో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్, చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెచ్ఆర్టీ అంటాం. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ అండర్లోనే ఈ యూజీసీ అనేది వర్కింగ్లో అనేది ఉందన్నమాట. తర్వాత తీసుకుంటున్నారు అంటే వీరి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ మీద వారు కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో మన ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు న్యూస్ కూడా ఏంటి? హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి కదా. ఇక్కడే మనకు అర్థమైపోతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే వాళ్ళు కోఆర్డినేషన్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా కోఆర్డినేషన్, సెవరల్ సెక్టార్స్లో అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి డిటర్మినేషన్. సో ఏమేమి మనం డిటర్మైన్ చేయాలనే విషయాలు అనేది వాళ్ళు డిటర్మైనింగ్ అనేది చేస్తుంటారు. తర్వాత మెయింటెనెన్స్ అంటే డిటర్మినేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్. సో అంటే ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఒక స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి, ఇతర విషయాలు అనేది క్వాలిటీగా మెయింటైన్ చేయడానికి ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్గా అనేది మనకి సో కాల్డ్ యూజీసీ అనేది ఉంటుందన్నమాట. సో వీరు ఏంటంటే సో ఓవరాల్గా యూనివర్సిటీ లెవెల్స్లో చూడండి, మన ఇండియాలో ఉంటున్న యూనివర్సిటీస్కి అంతా కూడా ఫండ్స్ అనేది వస్తుంది. సో ఆ యూనివర్సిటీస్కి కూడా ఫండ్స్ ఎంత వెళ్ళాలి అనే యొక్క అలొకేషన్స్ కానీ రికగ్నైజేషన్ అనేది చేస్తుంటారు. సో దీనికి ఆల్రెడీ ఏంటంటే మనం ఒకటి తెలుసుకోవాలి. యూజీసీ పట్ల చిన్న మార్పులు కానీ చేర్పులు కానీ ఏదైనా చేంజెస్ కానీ జరుగుతున్నాయా అని మనం చదువుతున్నప్పుడు కొన్ని ముఖ్యాంశాలు అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే 2018లో ఏంటంటే ఒక కొత్త బిల్ అనేది తీసుకొచ్చారు. సో ఏంటంటే దాన్ని మనం డ్రాఫ్ట్ బిల్ అంటాం. ఆ డ్రాఫ్ట్ బిల్ ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే రిపీల్ యూజీసీ, అంటే యూజీసీని రిమూవ్ చేసేయాలి అనే ఒక ప్లాన్తో ఒక బిల్ అనేది తీసుకొచ్చారు. సో ఇక నుంచి ఈ యొక్క యూజీసీ అనే అపెక్స్ బాడీ ఉండకూడదు, కానీ ఇంకా అది పూర్తి స్థాయిలో మనకి అమలుపరచలేదు. అందుకే ఇంకా మనకి యూజీసీ నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సరే, వాళ్ళ యొక్క ప్రపోజ్డ్ ప్లాన్ ఏంటి? వాళ్ళంతా కూడా ఏంటంటే ఇంకొక న్యూ కమిషన్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్. సో చూడండి, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి తీసుకొస్తూ ఇక్కడ దేని ప్లేస్లో, సో ఈ యొక్క యూజీసీ ప్లేస్లోనే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసినప్పుడే యూజీసీ అంటే ఏంటి, వారి యొక్క పర్పస్ ఏంటి, పని ఏంటి, వాళ్ళకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో మనకి వారి వైపు చేస్తున్న మార్పులు చేర్పులు ఏంటో కూడా మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది అనమాట. సో సమ్ టైమ్స్ యూ రీడ్ అన్ ఆర్టికల్, బ్యాక్గ్రౌండ్ అనేది మనకి చాలా వరకు అవసరంగా ఉంటుంది. అప్పుడే మనం వాటిని లింక్ చేస్తూ చదువుతాం. న్యూస్ని న్యూస్గా కాకుండా న్యూస్లో ఉంటున్న కంటెంట్కి బ్యాక్గ్రౌండ్గా చదవండి, మీకు అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఎన్సీఆర్టీ చదవకుండా అయితే ఎగ్జామ్ క్లియర్ అవ్వడం అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్సీఆర్టీ స్టాండ్స్ టు బీ ద వెరీ 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 క్రూషియల్ అనమాట. అలాంటి ఒక అద్భుతమైన ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేది మీకోసం అందిస్తున్నాం. క్లాస్ 6th నుంచి కూడా క్లాస్ 12th వరకు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అని మీకు అందిస్తున్నాం. 15,000 రూపీస్ కాస్ట్ చేసే ఈ కోర్స్ అనేది మీకు 10,000 రూపీస్కి మీకు అందించడం అనేది జరుగుతుంది. ఎవరంతా కూడా ఇంట్రెస్ట్ అయి ఉన్నారో మీరు ఈ యొక్క కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటున్న వారంతా కూడా ఈ యొక్క కోర్స్ అనేది డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ చూడండి, ఈ ఆర్టికల్ అనేది గ్రెయిన్ డీల్ గురించి మాట్లాడుతుంది. సో ఈ యొక్క గ్రెయిన్ డీల్ అనేది నియర్స్ ద డెడ్ లైన్ ఆన్ July 17th అని అంటున్నారు. యూఎస్ అర్జెస్ ఇండియా టు యూస్ యూనిక్ వాయిస్ విత్ రష్యా అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే
మనకు అర్థం అవ్వాల్సిన ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ అంటే బ్లాక్ సీ గ్రెయిన్. చూడండి, బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అంటే ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్టికల్ మాత్రమే చదివారంటే మీకు అర్థం కాదు. ఖచ్చితంగా మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తే తప్ప అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయాలంటే ఫస్ట్ మనం చదవాల్సిందంటే చూడండి, బ్లాక్ సీ. చూడండి, ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఇచ్చారు చూడండి, బ్లాక్ సీ గ్రెయిన్ డీల్. ఈ బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ అంటే ఏంటి, ఎందుకు ఈ గ్రెయిన్ డీల్ చేయాల్సి వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఈ డీల్ని ఏమంటే డీల్ కానీ అంటే బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అని కూడా అంటారు. ఏమంటారు, ఇనిషియేటివ్ అని కూడా అంటారు. మన ఇష్టం, అది ఎలాగైనా కానీ పలకొచ్చు. దర్ ఇస్ నో బిగ్ డీల్ ఇన్ ఇట్. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే యుక్రెయిన్ మీద సో కాల్డ్ రష్యా దాడి చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ అనేది వచ్చిందండి. ఫుడ్ క్రైసిస్ అంటే చాలా వరకు ఆహార ధాన్యాల యొక్క అందుబాటు అనేది తగ్గిపోయింది. సో అలాంటప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే చూడండి, టర్కీ ఒకవైపు, టర్కీ కంట్రీ కానీ ప్లస్ యునైటెడ్ నేషన్, టర్కీ మరియు యునైటెడ్ నేషన్ వారు ఇద్దరూ కలిసి ఏంటంటే ఇస్తాంబుల్, ఇస్తాంబుల్ అనే ప్రాంతంలో, అది కూడా ఏంటంటే ప్రత్యేకంగా జూలై 2022 నాడు ఒక డీల్ అనేది కుదుర్చుకున్నారు. సో ఒక సైన్ అనేది చేశారు, ఇక్కడ సైన్ అనేది చేశారు. అక్కడ సైన్ చేసింది దేని గురించి అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చూడండి, ఆ సైన్ ఏంటంటే ముఖ్యంగా యుక్రెయిన్ నుంచి కూడా చూడండి, యుక్రెయిన్ నుంచి ముఖ్యంగా గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ యొక్క డీల్ అనేది కుదుర్చుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ డీల్ కుదుర్చుకున్నారు, మనకు అర్థమైంది ఈ డీల్ వెనక ఉంటున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ వైడ్ పరిస్థితి ఏంటి, వరల్డ్ వైడ్ అనేది ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ యుక్రెయిన్ అనేది యుద్ధంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం వల్ల యుక్రెయిన్ అనేది వరల్డ్ వైడ్ అనేది బ్రెడ్ బాస్కెట్ అని కూడా చెప్తారనమాట. యుక్రెయిన్ అనేది ఏంటి, బ్రెడ్ బాస్కెట్. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి కూడా ఏంటంటే చాలా వరకు ఆహార ధాన్యాలు అనేది ఎక్స్పోర్ట్ అనేది అవుతున్నాయి. వరల్డ్ వైడ్ అనేది ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే ఆహార ధాన్యాల యొక్క ప్రైస్ రేట్లు అనేది చాలా వరకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయాలి, ఇలాంటి పరిస్థితులను మనం కాపాడుకోవాలి. రష్యా యాక్షన్స్ అనేది ఈ సప్లై చైన్ని బ్రేక్ చేస్తుంది, మన యొక్క ఆహార ధాన్యాల యొక్క ఇచ్చిపుచ్చుకోవడం, ట్రేడ్ అనేది ఇబ్బంది చేస్తుంది అనే దానికోసం కొంతకాలం వరకు ఈ యొక్క డీల్ అనేది అమలుపరచడానికి అనేది ఆ రష్యాని కన్విన్స్ చేసి డీల్ అనేది కుదుర్చుకొని సైన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మనం తీసుకున్నాము అంటే చాలా వరకు ఏంటంటే యుక్రెయిన్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే యుక్రెయిన్ వచ్చేసి ఏంటంటే చాలా వరకు పొటెన్షియల్ అంటే యుక్రెయిన్ అంటే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వీట్ అంటాం. లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ అంటే యుక్రెయిన్ నుంచి కూడా ఆహార ధాన్యాలు అనేది ఎక్కువగా అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా వీట్ అయినా కానీ అలాగే మెయిజ్ అయినా కానీ ఇతర ధాన్యాలు చాలా వరకు రేప్ సీడ్ అంటాము, నెక్స్ట్ ఏంటంటే సన్ఫ్లవర్ అంటాము. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు సన్ఫ్లవర్ అయితేనే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా కదా, సన్ఫ్లవర్ సీడ్స్ అయినా కానీ ఆయిల్ అయినా కానీ అన్నీ కూడా ఎక్సెట్రా ఏంటంటే ఆహార ధాన్యాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రేడ్ చేసే ఏకైక కంట్రీగా అనేది యుక్రెయిన్ అనేది చాలా వరకు ఉన్నదన్నమాట. అందుకోసమే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్కి యుక్రెయిన్ మీద రష్యా దాడి చేయడం ఒక కారణంగా అనేది చెప్తున్నారనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనము మార్చాలి. ఈ యొక్క పోర్ట్స్ ముఖ్యంగా అంటే యుక్రెయిన్లో ఉంటున్న ఆహార ధాన్యాలంతా కూడా ఎగుమతి ఎక్కడి నుంచి అవుతుంది, చాలా వరకు అంటే డీప్ సీ పోర్ట్స్ అంటాం. డీప్ సీ పోర్ట్స్ అంటే ఈ పోర్ట్స్ అంతా కూడా అంటే బ్లాక్ సీ నుంచి, ఎక్కడి నుంచి అండి, బ్లాక్ సీ నుంచే యుక్రెయిన్ నుంచి కూడా ఈ ఆహార ధాన్యాలు చాలా వరకు అంటే అన్ని దేశాలు ముఖ్యంగా తీసుకున్నారంటే ఆహార ధాన్యాలు బ్లాక్ సీ నుంచి ఇక్కడి నుంచి అంటే ముఖ్యంగా అంటే మిడిల్ ఈస్ట్ అంటే చాలా వరకు టర్కీ, ఇంకా మనకి వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే చూసారా, ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా ఏంటంటే ఇక్కడి నుంచి ఏంటంటే ఆహార ధాన్యాలు అనేది చాలా వరకు రవాణా అనేది అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ రష్యా అడ్డంకు పడిందో, యుద్ధం జరిగిందో అప్పుడు ఏంటంటే ఇది చాలా పెద్ద ఇబ్బందికరంగా మారింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్న ఎక్స్పోర్ట్లు 75% ఎక్స్పోర్ట్స్ తీసుకున్నాం, ఎగుమతులు తీసుకున్నాము అంటే అంతా కూడా అగ్రికల్చరే అనమాట. అంటే 75% యుక్రెయిన్ నుంచి జరుగుతున్న ఎక్స్పోర్ట్స్ అంతా కూడా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే ముఖ్యమైనది ఏంటి,
అందరూ కూడా ఆహార భద్రత లేకుండా అంటే ఫుడ్ సెక్యూరిటీ లేకుండా సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనకి గ్లోబల్ పరంగా కూడా ఫుడ్ క్రైసిస్, గ్లోబల్ హంగర్ ఇవన్నీ రావడానికి ఇది ఒక ముఖ్య కారణంగా ఉండింది. కాబట్టి అందుకనే ఏంటంటే యూఎన్ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ చూడండి, యూఎన్ నుంచి కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏంటి బ్రోకరింగ్ అనేది చేస్తారు. అంటే మాటల ద్వారా ఏంటి హ్యూమానిటేరియన్, ఎందుకంటే ఇక్కడ ఆహార ధాన్యాలు అనేది ఏంటి ముఖ్యంగా హ్యూమానిటేరియన్ యాక్సెస్ అనమాట. ఇది చాలా వరకు ఏంటి అందరికీ కూడా అందించాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఉంది. అందుకోసమే ఏంటంటే ఈ డీల్ అనేది రష్యాతో ఈ డీల్ కోసం ఏంటి రష్యాతో మాట్లాడిన తర్వాత అంటే ఒక జాయింట్ కోఆర్డినేషన్ గ్రూప్ రెడీ చేశారు. ఏం రెడీ చేశారు? జాయింట్ కోఆర్డినేషన్ గ్రూప్. ఈ జాయింట్ కోఆర్డినేషన్ గ్రూప్ అని జాయింట్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది ఫామ్ అవుతుంది, జేసీసీ అంటాం. వీళ్ళు ఏంటంటే ఈ సో కాల్డ్ జాయింట్ కోఆర్డినేషన్ సెంటర్లో అంటే సీనియర్ అఫీషియల్స్ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే యూఎన్ నుంచి ఉంటారు, తర్వాత రష్యా నుంచి, ఎందుకంటే రష్యానే కదా కన్విన్స్ చేయాలి మనము, రష్యా నుంచి, తర్వాత టర్కీ నుంచి, నెక్స్ట్ ఏంటంటే యుక్రెయిన్ నుంచే కదా ఎగుమతి అవ్వాలి, సో యుక్రెయిన్ నుంచి, అక్కడ అందరి నుంచి కూడా సీనియర్ అఫీషియల్స్ అంతా అక్కడ కలిసి మేము నిర్ణయించుకునేసి ఏంటంటే కమర్షియల్ షిప్స్, చూడండి కమర్షియల్ షిప్స్ అంటే సో ఇక్కడ మీరు గొడవ పడండి కానీ అక్కడ ఎక్కడో ఉంటున్న ఆఫ్రికాలో ఉంటున్న జనాలు ఆకలితో చనిపోవడం మీ వల్లే అవుతుంది కదా, సో దీన్ని అడ్డుకోవాలనేసి కమర్షియల్ గూడ్స్ కానీ లేదంటే కమర్షియల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో కార్గో షిప్స్ వాటికి మాత్రమే అంటే పర్మిషన్స్ అనేది ఇచ్చారన్నమాట. పర్మిషన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి బ్లాక్ సీ రూట్లో, ఎందుకంటే బ్లాక్ సీలో వెళ్తున్నప్పుడు రష్యా వాళ్ళు దాడి చేస్తారు కదా, సో అందువల్ల పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పారు ఇక్కడ నుంచి రష్యా యొక్క మిసైల్స్ కానీ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ మిలిటరీ షిప్స్ కానీ ఏవి కూడా ఈ కమర్షియల్ షిప్స్ వైపు కూడా కన్నెత్తి చూడకూడదు, అయితేనే మేము ఆహార ధాన్యాలు అనేది ప్రాంతాలకు అనేది ఎగుమతి చేస్తాము అని చెప్పారనమాట. సో అదే ఈ యొక్క బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ లేదంటే బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ అనమాట. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందని మనం తీసుకున్నాము అంటే ఇక్కడ ఏంటంటే ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న వారందరి యొక్క ఆహార భద్రతను సాధించడం కోసం మనం ఇంప్లిమెంట్ చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ కమింగ్ టు ద ఎండ్, అంటే ఈ డీల్ అనేది చివరి దశకు అనేది వస్తుంది. మళ్ళీ ఇండియా కూడా ఏంటంటే తన వైపు నుంచి కూడా మాట్లాడుతూ ఇలాంటి ఒక డీల్ అనేది బ్రోకరింగ్ చేయాలనే విధంగా ఏంటంటే యూఎస్ అంబాసిడర్ వచ్చేసి తెలపడం అనేది జరిగిందనమాట. దిస్ ఇస్ వాట్ అ క్రూషియల్ ఆఫ్ ది కంటెంట్. ఏంటంటే ఇది ఓల్డ్ కంటెంట్ అయినా సరే ఇది పర్టికులర్గా మనం చదవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో వీటిలో జరుగుతున్నప్పుడు యుక్రెయిన్ రష్యా ఇష్యూస్ చదువుతున్నప్పుడు గొడవ మాత్రమే చూడకుండా ఇలాంటి విషయాలు కూడా మీరు చూసుకుంటే మంచిది. అలాగే మీకు మ్యాప్ పరంగా ఒక విషయం చెప్తాను చూడండి. మనము యుక్రెయిన్ గురించి మాట్లాడాం కాబట్టి యుక్రెయిన్ నుంచి కూడా ఎగుమతి అవుతున్న ముఖ్యమైన పోర్ట్స్ అనేది మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే వాటి ద్వారానే కదా ఎక్కువగా ఎగుమతి అనేది జరుగుతుంది. ఇవి ఎప్పుడు న్యూస్లో ఉన్నాయి కాబట్టి యూ నీడ్ టు రిమెంబర్ వాట్ ఆర్ దిస్. చూడండి చోర్నో, ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. చోర్నో మోర్స్క్ ఏంటి చోర్నో మోర్స్క్ అంటారు. తర్వాత ఏంటంటే ఒడేసా, ఏంటిది ఒడేసా. నెక్స్ట్ యుల్ని, కష్టంగా ఉంది పేరు, యుల్ని అంటారు, లేదంటే పివ్డెనీ అంటారు. చూడండి పివ్డెనీ అంటారు, డెన్ఈ. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేమ్ ఆఫ్ ద పోర్ట్స్. ఇవన్నీ ఏంటి పోర్ట్స్ ఆఫ్ యుక్రెయిన్ యొక్క పోర్ట్స్ అనమాట. ఎందుకంటే ఈ పోర్ట్స్ ద్వారానే ఈ ఫుడ్ గ్రెయిన్స్ అంతా కూడా చాలా వరకు ఏంటంటే రవాణా చేయడం అనేది ట్రేడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే గైస్, మీకోసం అద్భుతమైన అనౌన్స్మెంట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూడొచ్చు, మీకోసం అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాం. ఎవరైతే పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ కావాలనుకున్నారో వారందరికీ కూడా మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ రూపంలో అనేది రెగ్యులర్గా అనేది అందిస్తూ ఉన్నాము. సో రికార్డెడ్ పద్ధతిలో కావాలనుకున్న వారికి 20,000 రూపీస్, లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో కావాలనుకుంటున్న వారికి వచ్చేసి 25,000 రూపీస్ అని మనం ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో వారు ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న, ఇక్కడ చూస్తున్నది ద ఇంక్లూసివ్ సోషల్ పాలసీ ఫర్ మైగ్రెంట్స్. ఇది మైగ్రెంట్స్ గురించి మాట్లాడుతుంది. సో చూడండి, కేరళ ప్లానింగ్ బోర్డ్ రిపోర్ట్ 2021. కేరళ ఈస్ అన్ ఎంప్లాయ్మెంట్ హబ్ ఆఫ్ 34 lakh ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్. అంటే ఇతర రాష్ట్రాల నుంచి కేరళకి మైగ్రేట్ అవుతున్న వారి యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉందనేది ఇక్కడ క్లియర్గా అనేది చెప్తున్నారు. ఎందుకు చాలామంది కేరళ వైపే మగ్గు చూపిస్తున్నారు అంటే హయ్యర్ వేజెస్, రెగ్యులారిటీ ఆఫ్ వర్క్, బెటర్ సోషల్ అండ్ కల్చర్ మిలియో. అంటే ఏంటి, వాళ్ళకి పనిచేస్తున్న తీరు కానీ అక్కడ ఉంటున్న వాతావరణం కానీ అన్నీ కూడా అద్భుతంగా అనేది ఉంటుందన్నమాట. అలాగే కేరళ గవర్నమెంట్ అనేది వీళ్ళకి మెరుగ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం అంటే వెల్ఫేర్ స్కీమ్స్, హెల్త్, లిటరసీ స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నారు మైగ్రెంట్స్ వర్కర్స్ కోసం. అలాగే ఏంటంటే అందుకనే ఏంటంటే ఇక్కడ ఏంటి ఇనీషియల్లీ ఏంటంటే సస్టైన్ కేరళ ఇస్ ఎ మైగ్రెంట్ ఫ్రెండ్లీ స్టేట్.
సో ఈ పాలసీస్ వలన ఏంటి, మైగ్రెంట్స్కి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వలస వెళుతున్న ప్రజలందరికీ కూడా కేరళ అనేది ఒక ఫ్రెండ్లీ స్టేట్గా అనేది మారింది. కాబట్టి ఎక్కువ మంది ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి అనేది ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. సో ఈ ఆర్టికల్ అంతా కూడా రీడబుల్ ఆర్టికల్ అని చెప్పొచ్చు, లేదంటే మెయిన్స్ ఓరియంటెడ్ ఆర్టికల్ అని చెప్పొచ్చు. కాకపోతే మైక్రో లెవెల్ ఎంక్వైరీస్ ఇవన్నీ స్టడీ చేసినప్పుడు ఏంటంటే వాస్తవాలకు భిన్నంగా అనేది రిపోర్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి కూడా ఏంటంటే ఇక్కడ చూడొచ్చు స్టడీస్ అనేది కండక్ట్ చేశారు. అక్కడ కండక్ట్ చేసిన స్టడీస్లో ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ తెస్తున్నారు, బెనిఫిట్స్ అందిస్తున్నారు, కానీ వాస్తవానికి అది మైగ్రెంట్ వర్కర్స్ని పోయి చేరుతుందా అంటే లేదు అనేది ఇక్కడ చెబుతున్న ఒక విషయం అనమాట. అంటే మైగ్రెంట్ లేబర్ గవర్నెన్స్ పరంగా ఏంటంటే ఎన్నో ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నారు. వాటిని యూనిటీ ట్రబుల్ అంటారు. అవి ఏవో మనం వివరంగా అనేది చూస్తామన్నమాట. దిస్ ఇస్ వాట్ ఇక్కడ చెప్పిన ఆర్టికలే మనం అక్కడ రాయిపోతున్నాం, నథింగ్ మోర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే క్లియర్ అన్న మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ అనేది మనకి ఎడిటోరియల్లో వచ్చిన చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈవెన్ ఐ విల్ ఫ్రేమ్ మెయిన్స్ క్వశ్చన్ ఇన్ ఫ్యూచర్ ఫర్ దిస్ అండ్ ఐ విల్ ఆల్సో గివ్ అన్ ఆన్సర్, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఒక విషయం తీసుకునండి. ఇక్కడ సింపుల్గా ఈ ఆర్టికల్ మొత్తం కూడా కేరళ మైగ్రెంట్స్ గురించి మాట్లాడుతుంది. దేని గురించి? కేరళలో ఉంటున్న మైగ్రెంట్స్ ఇష్యూ. సో ఇది కేరళలో ఉంటున్న మైగ్రెంట్స్ ఇష్యూ మాత్రం కాదు, చాలా చోట్ల మైగ్రెంట్స్కి ఇది ఇష్యూ ఉంటుంది. బట్ స్టిల్ ఇది పర్టికులర్గా కేరళ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ కేరళలో ఉంటున్న మైగ్రెంట్స్ ఫేస్ చేసే ఇష్యూస్ మనం చూస్తాం. ఎందుకు ఎక్కువ మంది అక్కడికి వెళ్తున్నారు అనేది కూడా మనకి అర్థమైంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు చాలామంది ఏంటంటే ఇష్యూస్ అంటే ఏంటి, యూనిటీ ట్రబుల్. ఏమంటున్నారు? యూనిటీ ట్రబుల్ అంటే ఏంటి, ఎక్కువగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది మనం చూద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే లేబర్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సో కాల్డ్ అంటే ఎక్కువ మంది మైగ్రెంట్స్గా ఉన్న వాళ్ళంతా కూడా లేబర్ మైగ్రెంట్స్, అంటే ఉద్యోగ రీత్యా వెళ్తున్నా కానీ వాళ్ళంతా కూడా ఎలాంటి ఉద్యోగాలు, వాళ్ళు ఏమన్నా వైట్ కాలర్ జాబ్సా? కాదు. అందరూ కూడా ఏంటంటే జస్ట్ ఏ కామన్ మైగ్రెంట్ లేబర్ మైగ్రెంట్స్గా అనేది వెళ్తున్నారు. సో వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా అర్థం చేసుకోకపోవడం, లేదంటే వాటికి అండర్స్టాండింగ్ లేకపోవడం, లేదంటే ఏంటంటే అక్కడ వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోలేకుండా, వాటిని ఛాలెంజ్ చేయలేకుండా, అంటే వాళ్ళ యొక్క హక్కులు అనేది ఇబ్బందికి అనేది గురవుతున్నాయి అనేది మనకి క్లియర్గా అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే ఏంటంటే చాలా వరకు ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఏంటంటే గెస్ట్ వర్కర్స్గా, అంటే కొద్ది రోజులు పనిచేస్తారు, అలాగే తర్వాత వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నచ్చితే ఉంటారు అంటే వెళ్ళిపోతారు అనే విధంగా, ఇక్కడ స్థిరపడరు అనే విధంగా మాట్లాడడం వల్ల ఏంటంటే గెస్ట్ వర్కర్స్గా కన్సిడర్ చేస్తూ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే చాలా వరకు వాళ్ళ యొక్క రైట్స్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. వాళ్ళ రైట్స్ అనేది నాట్ అష్యూర్డ్ అంటే వాళ్ళకి అందించలేకపోతున్నారు అనేది క్లియర్గా అనేది తెలుస్తూ ఉంది. అలాగే ఏంటంటే రీసెంట్గా ఇలాంటి సమస్య వెలికి తీయడానికి కారణం ఏంటంటే మైగ్రెంట్ లేబరర్స్, ఎవరైతే మైగ్రెంట్స్ అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరలి పనిచేస్తున్న మైగ్రెంట్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఏంటంటే కేరళలో పనిచేస్తున్న లేబరర్స్ అంతా కూడా తీసుకున్నా అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఇంకా వెనకబడిన ఒడిశా కానీ ఇలాంటి ప్రాంతాలు చాలా వరకు వెనకబడిన రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతాలకు అనేది తరలి వెళ్ళి అక్కడ చాలా మీనియల్ అసలు దారుణమైన కండిషన్స్ అనేది వర్క్ చేస్తున్నాను. ఇది అందుకని ఏంటంటే ఈ మైగ్రెంట్ లేబరర్స్ అంతా కూడా రీసెంట్గా ఏంటంటే స్ట్రైక్స్ చేశారు. ఆ స్ట్రైక్ చేసిన తర్వాత ఏంటంటే లైమ్ లైట్కి వచ్చింది. కేరళ గవర్నమెంట్ ఎంతదా మైగ్రెంట్ ఫ్రెండ్లీ అని చెప్తున్నా కానీ ఎన్నో విషయాల్ని వాళ్ళకి అడ్రస్ చేయండి. సో అందులో ఏంటంటే ఇష్యూస్. సో ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అన్నింటి విషయం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఏంటంటే వేజ్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే వాళ్ళకి ఇస్తున్న జీతాలు ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా కూడా ఏంటంటే చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్తున్నారు కానీ వాళ్ళకి అక్కడ ఇల్లు లేదు, వాకిల్లు లేదు, అంటే ఏంటి వాళ్ళకి లివింగ్ కండిషన్స్ అనేది హైజీన్గా ఉందా? లేదు. అంటే అన్హైజీనిక్, అంటే ఏంటి అన్హైజీనిక్ లివింగ్ కండిషన్స్, వాళ్ళు జీవించే పరిస్థితులు అనేది చాలా వరకు ఏంటి అన్హైజీనిక్గా అనేది ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే సమాజంలో కానీ వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో కానీ సెక్యూరిటీ ఉందా అంటే లేదు. అంటే నో సోషల్ సెక్యూరిటీ, వాళ్ళు నివసిస్తున్న స్థలాల్లో ఏంటంటే వాళ్ళకంటూ ఏంటంటే భద్రత అనేది లేదు. సో సోషల్ సెక్యూరిటీ అనేది సొసైటీలో అనేది లేదు అన్నమాట. సోషల్ సెక్యూరిటీ అనేది చాలా వరకు ల్యాకింగ్ అనేది ఉంది. తర్వాత వాళ్ళు ఫేస్ చేస్తున్న చాలా వరకు పెద్ద సమస్య అంటే వర్బల్ అబ్యూస్. మనందరం కూడా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నప్పుడు అంటే వర్బల్ అబ్యూస్ కానీ ఫిజికల్ అబ్యూస్ కానీ, చూడండి వర్బల్ అబ్యూస్ అండ్ ఫిజికల్ అబ్యూస్ అంతా కూడా మీరు కూడా చూడండి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నారు అంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు మనకి ఏమన్నా
వెల్కమింగ్ ఇస్తారా, కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే వెల్కమింగ్ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఫిజికల్ అండ్ వెర్బల్ అబ్యూసెస్ అనేది లోన్ అవుతూ ఉన్నారు. అలాగే ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దోచుకుంటున్నారు. అంటే ఎక్స్ప్లాయిటేషన్, వర్క్ రీత్యా ఏంటంటే పని చేయించుకునేసి అంటే సో తక్కువ జీతాలు ఇవ్వడం, అలాంటి ఎక్స్ప్లాయిటేషన్స్కి అనేది గురవుతున్నారు. అలాగే వేజ్ ఎక్స్ప్లాయిటేషన్స్కి గురవుతున్నారు. అంటే ఏంటి, మెల్లమెల్లగా ఏంటంటే వారి యొక్క లివింగ్ కండిషన్స్ అనేది చాలా వరకు మీనియల్గా అనేది ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటప్పుడు ఏంటి మనకు కావాలి, మంచిగా ఏంటంటే థిమాటిక్ డేటా అనేది ఉండాలి. థీమాటిక్ డేటా అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ లివింగ్ కండిషన్స్ అన్నిటినీ చూస్తూ థిమాటిక్ డేటా కలెక్షన్ అనేది ఉండాలి. ఆ డేటా కలెక్షన్ అనేది పక్కాగా ఉండాలి. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన హక్కులు అన్నిటిని అందించే విధంగా అనేది ఉండాలి. అలాగే అందరికీ కూడా మనం ఏంటి సోషల్ జస్టిస్, సమాన న్యాయం అనేది అందించడానికి అనేది ప్రయత్నించాలనేది మనము చూస్తున్నాము. సో అలాగే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రజలకు, అక్కడ నివసిస్తున్న మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏంటి, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్, మీరు కూడా అందరూ కూడా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నా కానీ మీకంటూ కూడా హక్కులు ఉన్నాయి అనే విధంగా ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలి. అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్, ఇక్కడ డిఫరెంట్ కల్చర్ వాళ్ళు ఉంటారు కాబట్టి కల్చరల్ ఎక్స్చేంజ్ అయ్యే విధంగా కల్చరల్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకురావాలి. ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నప్పుడే అందరూ కూడా ఏంటంటే కలిసి మెలిసి ఉంటారనేది ఇక్కడ అర్థమవుతుంది. సో నెక్స్ట్ తీసుకుంటున్నారు అంటే సోషల్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఆ ఒక ప్రాంతంలో వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలతో కలిసిపోవడానికైన ప్లాన్స్ అనేది గవర్నమెంట్ ద్వారా కూడా చేయాలి. సో ఎందుకు ఇవన్నీ చేయాలంటే రానున్న కాలంలో ఏంటంటే మనమంతా కూడా ఒక ఇండియాలో ఒక్కొక్క పర్సన్స్ ఒక్కొక్క ప్లేస్ నుంచి మైగ్రేట్ అవుతూ ఒక ఇంటర్మింగ్లింగ్ కల్చర్ అనేది ఏర్పడబోతుంది. అలాంటప్పుడు సస్టైనబుల్, ఇంకా చెప్పాలి అంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో యూఎన్ పరంగా ఇంటర్నేషనల్ పరంగా ఏంటంటే ప్రతి లెవెల్లోనూ మనం ఏంటంటే మైగ్రెంట్స్కి కావాల్సిన హక్కులను, మైగ్రెంట్స్ అది ఇంటర్నల్ మైగ్రేషన్స్ అయినా సరే ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ అయినా సరే ఈ మైగ్రెంట్స్ యొక్క రైట్స్ అనేది గవర్నమెంట్ అనేది అష్యూర్ చేయాలి అనేది క్లియర్ కట్గా అనేది అర్థమవుతుంది. దిస్ ఈస్ వాట్ నేను ఇప్పుడు చెబుతున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవి నాట్ ఓన్లీ ఫర్ కేరళ అండి. ఇవే సమస్యలు ఎక్కడున్న మైగ్రెంట్ అయినా కానీ కామన్గా ఫేస్ చేసే సమస్యలు అనమాట. సో ఇవి పాయింట్స్ మనం కేరళ పర్స్పెక్టివ్లో చదివినా సరే మీరు ఎగ్జామ్లో రాస్తున్న సమయాల్లో ఏంటంటే వీటిని జనరలైజ్డ్గా కూడా మీరు ఉపయోగించవచ్చు. చూడండి, మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పనికి వెళ్తున్నాము అంటే వేజ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయా, లివింగ్ కండిషన్స్లో ఇష్యూస్ వస్తాయా, సోషల్ సెక్యూరిటీలో వస్తాయా, అబ్యూస్ వస్తుందా, ఎక్స్ప్లాయిటేషన్ వస్తుందా, ఇవన్నీ కూడా ఏంటంటే కామన్ టర్మ్స్. సేమ్ టర్మ్స్ అనేది ఇప్పుడు కేరళ పర్స్పెక్టివ్లో చదివాం. నెక్స్ట్ ఏంటి, ఇట్ క్యాన్ ఆల్సో బి సో కాల్డ్ ఏంటంటే అదర్ స్టేట్స్ పర్స్పెక్టివ్లో కూడా మనం ఇదే పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఆర్టికల్ టాక్స్ అబౌట్. ఓకే స్టూడెంట్స్, సో ఈ ఆర్టికల్ అనేది చూసారు అంటే చూడండి, ద రిస్క్ ఆఫ్ జపోరిలియా. సో జపోరిలియా అంటే ఏంటి, న్యూస్లో వచ్చింది, దాని గురించి మనం చాలా జాగ్రత్తగానే చదవాలి. ఇక్కడ చూడండి, వై ఈస్ యుక్రెయిన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, NPP అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ is a matter of concern. What has the Lithuania-based Bellona Foundation report outlined? How is this nuclear power plant different from the Chernobyl power plant? What agent is used to moderate and cool it in the reactor? ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నదే ఈ యొక్క ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ దీన్ని మ్యాప్ పరంగా చెప్తాను చూడండి. యుక్రెయిన్లో ఉంటున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవి, అందులో ఒకటే ఈ యొక్క జపోరిలియా. ఏంటంటే రష్యా వచ్చేసి 2022 మార్చ్ ఆ కాలంలో ఏంటంటే ఈ జపోరిలియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది వాళ్ళు చేజిక్కించుకున్నారు అనమాట. చెర్నోబైల్ అనేది క్లోజ్ అయిపోయింది, ఓకే. కాకపోతే జపోరిలియా అనే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా తెలుసుకోండి, యూరోప్లో ఉంటున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నిట్లో కల్లా లార్జెస్ట్ పవర్ ప్లాంట్ అంటే ఇదే. అలాగే ఈ పవర్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నది పోతూ ఉంటుంది. అంటే ఈ పవర్ ప్లాంట్ అనేది ఏ నది పక్కన ఉంటుందంటే నీఫర్. ఈ నది మీరు రోజు అలవాటైపోయి ఉండాలి. ఎందుకంటే ఈ నది రెగ్యులర్గా యుక్రెయిన్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాం. సో అందుకే ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి చెర్నోబైల్ క్లోజ్డ్గా ఉంది కాబట్టి యుక్రెయిన్ యొక్క ఆపరేటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో 4 ఉన్నాయి. ఒకటి రివ్నో, ఇంకోటి మెల్నిట్, ఈ పేర్లు ఏంటి, మెల్నిట్ స్కై, తర్వాత ఏంటంటే సౌత్ యుక్రెయిన్. ఇవే ముఖ్యమైనవి. నేను ఈరోజు ఇంకొకటి కూడా యుక్రెయిన్ సంబంధించి చెప్పాను, ఒడేసా. ఒక పోర్ట్ గురించి చెప్పున్నాను మీకు, ఒడేసా పోర్ట్ ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి ఒక ముఖ్యమైన విషయం.
చాలా వరకు ఈ పవర్ ప్లాంట్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని ఎందుకు చెప్తున్నాము అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. ఏంటంటే చూడండి, ఇక్కడ చాలా వరకు 40% 40% యుక్రెయిన్ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడి నుంచే రావడం అనేది జరుగుతుంది. అందుకని ఏంటంటే ఇది ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది సృష్టించింది యుక్రెయిన్ పైన. సరే, ఇక్కడ మనము ఈ ఆర్టికల్ని మనం కొద్దిగా డీటెయిల్గా, ఇవి నోట్స్ అవసరం లేదు, జస్ట్ వీ కెన్ గో త్రూ. చూడండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆర్ కంప్లీట్ అండ్ సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీ విత్ సెవరల్ లేయర్స్ ఆఫ్ సేఫ్టీ. చూడండి, ఎప్పుడు కూడా ఏంటంటే ఇందులో ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనం సేఫ్టీ లేయర్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. అలాగే వార్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉంటాం. కానీ యుక్రెయిన్ ఫోర్సెస్ అనేది మే 2022 అంతా కూడా ఏంటంటే వీటిని ఏంటంటే కంట్రోల్లోకి అనేది తీసుకున్నారు. సో అప్పుడు ఏంటంటే జూన్ మంత్లో లిథువానియా అనేది పక్క దేశం, అక్కడి నుంచి కూడా ఎన్జిఓ వచ్చింది, బెలోనా ఫౌండేషన్. వారు ఏంటంటే ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేశారు. ఏంటంటే ఇది రష్యా చేతికి వెళ్ళిపోయిందంటే అక్కడ ఉంటున్న కన్సర్న్స్ ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ముఖ్యంగా ఆ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఉంటున్న డిజైన్, సేఫ్టీ మెషర్స్ వాటన్నిటిని పరంగా తీసుకుంటే అక్కడ ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పారు. కాకపోతే తీసుకున్నారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అందులో ఉన్న జపోరియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఉంటున్న టెక్నికల్ టర్మ్స్ అండి. ఇది ముఖ్యంగా నీఫర్ నది పక్కన ఉందని నేను ఆల్రెడీ చూపించేసాను కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే ఏంటంటే ఇందులో ఏంటంటే 6 GW దాకా ఏంటంటే పవర్ జనరేషన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే యురేనియం డయాక్సైడ్ ఫ్యూయల్ రాడ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. అందులో ఏంటంటే వాటర్ అండ్ కంట్రోల్ రాడ్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ ద టాప్. కాకపోతే మీరు ఒకటి తెలుసుకోండి, టెక్నికల్గా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నప్పుడు మీకు ఇవన్నీ చెప్తారు కాబట్టి టెక్నికల్గా చదవడం వల్ల ఎగ్జామ్లో మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ ఎక్కువగా అడగరు. అందువల్ల టెక్నికల్ టర్మ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి, ఆర్టికల్ మీకు అర్థం కాదు. బట్ అందుకే నేను మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే మ్యాప్ పరంగా తీసుకోవాలి, రష్యన్ ఇన్వేషన్ పరంగా తీసుకోవాలి, అలాగే వాట్ ఈస్ దట్ వర్డ్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇందులో వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టు మీకు చాలా క్రూషియల్ అండి ఎగ్జామ్లో. ఇక్కడ చూడండి, ఒక న్యూక్లియర్ ఇన్సిడెంట్ మనకి చెర్నోబైల్ అనేది బాగా తెలుసు. ఇంతవరకు ప్రపంచంలోనే తేరుకోలేటువంటి దారుణమైన ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే చెర్నోబైల్ ఇన్సిడెంట్ అనమాట. ఇక్కడ బెలోనా రిపోర్ట్ ప్రకారం అంటే జపోరిలియా అనేది రష్యా హ్యాండ్ ఓవర్లో వెళ్ళిన తర్వాత ఆపరేటింగ్లో లేదు, అలాగే స్థిరంగా ఉందన్నారు. అలాగే ఒకవేళ అందులో ఏదైనా యాక్సిడెంటల్గా కానీ ఏమన్నా జరిగిందంటే ఏవైనా స్ట్రైక్స్ అంటే ఏవైనా కానీ ఆయుధాలు కానీ ఇలా ప్రయోగించారు న్యూక్లియర్ ప్లాంట్ పైన, అలాంటప్పుడు చాలా డేంజర్స్ అనేది పొంచి ఉందని చెప్తున్నారు. అందులో ఇక్కడ ఐసోటోప్ అయోడిన్ 131 ఐసోటోప్ అనేది అక్కడ ఉంది. ఆ అయోడిన్ ఐసోటోప్ కానీ ఏదైనా పేలుడు కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డీప్రెషరైజ్ అండ్ ఎస్కేప్ ఇంటూ ఎయిర్ అంటే ఎప్పుడైనా కానీ ప్రైమరీ సర్క్యూట్ ఆఫ్ వాటర్ అనేది అక్కడ ప్రాపర్ ఫంక్షనింగ్ కాకపోతే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అనేది గాల్లో కలిసిపోయే అవకాశం ఉందన్నమాట. అందులో ముఖ్యంగా తీసుకుంటే ఈ అయోడిన్ ఐసోటోప్ కానీ డిస్పర్స్ అయిందంటే అది ఈజీగా గాలిలో కలిసిపోయి ఆ ప్రాంతంలో ఉంటున్న అందరికీ కూడా వ్యాపింపచేసే అవకాశం ఉందన్నమాట. అలాంటప్పుడు మన హ్యూమన్స్కి ఉంటున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న థైరాయిడ్ గ్లాండ్స్ అనేది ఇబ్బంది పడే అవకాశం ఉందనేది ఈ రిపోర్ట్ తరపు నుంచి కూడా చెప్తున్నారు. అలాగే cesium-137 అనేది కూడా అక్కడ ఒక కాల్డ్ కెమికల్ మెటీరియల్ అనేది ఉంది. దాని యొక్క హాఫ్ లైఫ్ అనేది 30 years. ఇది చెర్నోబైల్లో ఎక్కడైతే సరౌండింగ్లో ఎంత దారుణమైన ఇన్సిడెంట్ చేసిందో అంత పవర్ఫుల్ కాబట్టి ఇది కూడా ఈ ఐసోటోప్ కూడా పొరపాటున సరౌండింగ్ వెదర్లో కానీ గాల్లో కానీ కలిసిందంటే చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళీ ఆ చెర్నోబైల్ ఎంత దారుణమైన ఇన్సిడెంటో అంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగే అవకాశం అనేది ఉందని చెప్తున్నారు. అంటే ఈ జపోరిలియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి ఒక సింగిల్ షార్ట్ బర్స్ట్ జరిగినా సరే 100 kilometers అతిపెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఇంకా బెస్ట్ కేస్ సినారియోలో ఎప్పుడైనా కానీ రియాక్టర్స్ పరంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ యొక్క అయోడిన్ 131 అనేది ఎక్కువ కాలం అలాగే ఉంచేసామంటే అది కంప్లీట్లీ డికే అయిపోయి ఒక థ్రెట్ అయితే తగ్గిపోతుందని చెప్తున్నారు. కాకపోతే కోల్డ్ షట్ డౌన్ అంటారు. అంటే ఒకవేళ ఈ యొక్క కాల్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది జాగ్రత్తగా కానీ ఆపివేయకపోతే ఫ్యూచర్లో ఇట్ క్యాన్ బి బర్స్టింగ్. అంటే ప్రైమరీ సర్క్యూట్ హోల్స్ 200 degrees Celsius హీట్ ఫ్రమ్ డికేయింగ్ న్యూక్లియర్ ఫ్యూయల్. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది అక్కడ వస్తూ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా అనేది వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇవన్నీ కూడా సర్క్యూట్ పరంగా మెయింటైన్ అంటే ఆపరేటింగ్లో ఉండాలన్నమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సైలెంట్గా అనేది న్యూక్లియర్ ఫ్యూయల్తో ఉండకూడదు. న్యూక్లియర్ ఫ్యూయల్ని అలాగే ఉంచేశారంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే అక్కడ
సర్ఫేస్ అనేది మెల్ట్ అయిపోతుందని చెప్తున్నారు. అంటే ఏంటంటే అప్పుడు అక్కడి నుంచి ఏంటంటే అది చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎక్స్ప్లోజివ్ లీక్ అంటారు. అంటే ఒకసారి పేలిపోయి అంతా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ న్యూక్లియర్ మెటీరియల్ రియాక్షన్ జరగడం వల్ల హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ చేసి అవే పేలిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే బెలోనా రిపోర్ట్ చూడండి, కొన్ని విషయాలు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత అవుట్కమ్గా చెప్తాను, అది మీకు అర్థమవుతుంది ఎగ్జామ్లో ఎలా మనం క్రూషియల్గా చదువుతాం. బెలోనా రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఫుకుషిమా సినారియో అనేది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ పవర్ గ్రిడ్ అంటే మనము బయట నుంచి కూడా పవర్ అనేది ఆపేసి అలాగే ఉంచామంటే ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది ఏంటంటే చల్లటిగా ఏంటంటే కూలంట్ని ఉపయోగించుకుని మనం చల్లగా అనేది ఉంచాలి. అలా ఉంచలేకపోయాం అంటే ఏంటి, దాంట్లో ఫంక్షనింగ్ అనేది ఏమవ్వాలి, కూలంట్ అనేది వర్క్ అవుతూనే ఉండాలి. ఒకవేళ మనం కూలంట్ని వర్క్ చేయకపోతే ఏమైపోతుందంటే అక్కడ ఉంటున్న ఫ్యూయల్, అక్కడ ఉన్న ఇంధనం అనేది వేడెక్కిపోయి అది కింద ఉన్న సర్ఫేస్ బాటమ్ ఏదైతే ఉంటుందో అది అలా కరిగిపోతుంది. మెల్ట్ ద రియాక్టర్స్ బాటమ్ అంటే ఆ వెసల్లో ఏదైతే ఫ్యూయల్ ఉంచుంటారో దాని యొక్క అడుగు భాగం కరిగిపోయి మట్టిలోను గాలిలోను నీటిలోను కలిసిపోయి ఆ ప్రాంతం అంతా కూడా దారుణమైన ఇంపాక్ట్ కలిగించవచ్చు అని చెప్తున్నారు. సో అందువలనే ఏంటంటే ఈ యొక్క రష్యన్ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయినా సరే సుమారుగా గత సంవత్సరం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది పొటెన్షియల్ ఇంపాక్ట్ అంటే రానున్న ఇంకా ఇన్సిడెంట్ జరగలేదు కానీ రానున్న కాలంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉందనేది చెప్తున్నారు అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ జపోరిలియా అంటే ఏంటో తెలుసుకోండి. తరువాత ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క బెలోనా రిపోర్ట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఏంటంటే ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క పరిస్థితులను బట్టి ఇచ్చిన ఒక రిపోర్ట్ అనమాట. దిస్ ఇస్ వాట్ అ క్రూషియల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో కొన్ని విషయాలు కొద్దిగా డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది, అందుకే ఈ ఆర్టికల్ నేను మీకు రీడబుల్గానే ఇచ్చేసాను. సో ఇందులో మీకు ఇంకొక విషయం అర్థమైపోతుంది అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యొక్క థ్రెట్స్ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి మీకు అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చంద్రయాన్ వరుసగా అనేది ఈ 2 వీక్స్లో మనకి రెగ్యులర్గా వస్తున్న ఆర్టికలే. నేను ఇంతకుముందు ఈ ఆర్టికల్ గురించి కూడా వివరంగా అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్ నోట్స్లో అనేది ఇవ్వడం జరిగింది. మీరు ప్రీవియస్ నోట్స్ తీసుకున్నారంటే కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది, అక్కడ మన నోట్స్ అనేది ఇక్కడ చేస్తున్నాం. సో అందువల్ల ఈ ఆర్టికల్ని కూడా సింపుల్గా రీడ్ చేసి మనం కంప్లీట్ చేసేద్దాం. సో చూడండి, లాంచ్ విండో ఈజ్ బిట్వీన్ July 12th and 19th అంటే రానున్న వారాల్లో ఏంటంటే ఇస్రో వచ్చేసి లాంచ్ ప్లాన్ అనేది చేస్తున్నారు. చంద్రయాన్ 3 3వ మిషన్గా మూన్కి అనేది ప్లాన్ చేస్తున్నారు. ఈ యొక్క లాంచ్ వెహికల్ అనేది Mark 3 LVM-3 ద్వారా అనేది లాంచ్ అనేది చేస్తున్నారు ఫ్రమ్ ద సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట అనమాట. సో LVM-3నే మనం GSLV Mark 3గా అనేది చెప్తాము. సో ఇక్కడ ప్లాన్ ఏంటంటే July 12th నుంచి కూడా 19th మధ్యలో అనేది వాళ్ళు లాంచ్ చేయబోతున్నారని ప్లాన్ చెప్తున్నారు. ఇస్రో యొక్క చైర్మన్ ఎవరంటే ఎస్ సోమనాథ్ గారు, వారే తెలపడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ వాట్ మిషన్. సో ఇందులో ల్యాండార్ మాడ్యూల్ ఉంటుంది, సో అలాగే ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది, మనం చూసాము. తర్వాత ఏంటంటే రోవర్ మాడ్యూల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ఏంటంటే 3 మాడ్యూల్స్ అంటే ఏంటి, వాటి యొక్క వివరాలన్నీ కూడా మనం అక్కడ ఇంతకుముందు వీడియోలోనే చూసుకున్నాం కాబట్టి ఐఎమ్ జస్ట్ రివైజింగ్ ఇట్. సో ఇది లాంచ్ చేయబోతున్నారు కాబట్టి ఎలాగో లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్టికల్ వస్తుంది కాబట్టి అక్కడ ఇంకా వివరాలు అనేది మనం ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే మాత్రం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్ ఏంటంటే PMI. సో చూడండి, PMI రిపోర్ట్ వచ్చేసి S&P గ్లోబల్. చూడండి, S&P గ్లోబల్ ఇండియా సర్వీసెస్ తరపు నుంచి కూడా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారు అనేది మనం ఒక సమ్మరీగా చూస్తున్నాం. సో ఏంటంటే PMI ఏం చెప్తుందంటే మన యొక్క సర్వీస్ సెక్టార్ అనేది వాటి యొక్క అవుట్పుట్ అనేది 3 monthsలో ఎన్నడూ లేనటువంటి లో ఇండికేట్ చేసిందని చెప్తున్నారు. అంటే PMI అనేది మే నెలలో ఏంటంటే 61.2 ఉంది, కానీ జూన్ మంత్లో 58.2 అనేది ఉందని చెప్తున్నారు. అంటే ఇట్ ఈస్ వెరీ స్లో, అంటే గ్రోత్ అనేది స్లోగా ఉంది అని చెప్తున్నారు. అయినా సరే ఈ యొక్క సమ్మరైజ్ చూసామంటే, ఈ ఆర్టికల్ సమ్మరైజ్ అంటే సర్వీస్ సెక్టార్ యొక్క అవుట్పుట్ గ్రోయింగ్ స్లోవర్ పేస్. అంటే ఏంటి, జూన్ నెలలో సర్వీస్ సెక్టార్ అనేది గత నెలల కంటే కూడా చాలా వరకు మెల్లగా ఎదుగుతుందని చెప్తున్నారు. ఎదగట్లేదని కాదు, స్లోవర్ స్పేస్లో ఎదుగుతుంది అనేది అక్కడ. సో ఇక్కడ ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు, S&P గ్లోబల్ సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అనమాట. కానీ జాబ్ క్రియేషన్ ఎక్స్పాండెడ్ అంటే ఏంటి, జాబ్ క్రియేషన్ బాగానే జరుగుతుంది, కొద్దిగా ఫాస్ట్గానే గత 6 నెలల్లో కంపేర్ చేసుకున్నామంటే. డిమాండ్ ఎందుకని, ఫర్మ్స్లో అంటే కంపెనీస్లో కానీ వర్కింగ్ ఎంప్లాయీస్లో కానీ జాబ్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రైజింగ్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే జాబ్ క్రియేషన్ అయితే మంచిగానే క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. కాకపోతే కొత్తగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్, బయటికి ఎగుమతి ఆర్డర్స్ కూడా పెరుగుతూనే ఉందంటున్నారు. ఎంతదా స్లో రేట్లో పెరుగుతున్నా కానీ ఎలాంటి ఒక ఇంపాక్ట్ అనేది లేదు, మంచిగానే పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఇన్పుట్ కాస్ట్ మాత్రం ఏంటంటే పెరుగుతున్నాయి.
ఇన్పుట్ కాస్ట్ పెరుగుతున్నాయి అంటే ఒక ప్రోడక్ట్ యొక్క వాల్యూ అనేది ఎక్కువ అవుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ కన్జ్యూమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చామంటే షాప్ అప్టిక్ ఇన్ న్యూ ఆర్డర్స్ అంటే కొత్త ఆర్డర్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగానే కొనసాగుతుంది. ఎంప్లాయ్మెంట్ బాగానే ఉంది, అవుట్పుట్ కాస్ట్ బాగానే ఉంది. ఈ యొక్క గ్రోత్ స్లోవర్ పేస్లో ఉన్నా కానీ ఎలాంటి ఒక నెగటివ్ ఇంపాక్ట్ లేదు. ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సెక్టార్స్ ఏవైతే గుర్తుపెట్టుకోండి, ఈ ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే ఇవంతా కూడా జనరల్గా ఏంటంటే సర్వీస్ సెక్టార్స్ అనమాట. అన్ని సర్వీస్ సెక్టార్లోనూ కూడా యాక్టివిటీ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, అవుట్పుట్ కాస్ట్ కానీ అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ మాత్రమే కొద్దిగా స్లో అయిందని S&P గ్లోబల్ ఇండియా సర్వీసెస్ తరపు నుంచి రిలీజ్ అయిన రిపోర్ట్ తరపు నుంచి అంటే ఇండెక్స్ తరపు నుంచి తెలియడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్కి అవుట్కమ్ ఇస్తాను. ఇది ఒక మెయిన్స్ ఓరియంటెడ్ ఆర్టికల్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే క్లియర్గా ఇండియా యొక్క క్రియేటివ్ ఎకనామీ. సో చూడండి, ఇండియా యొక్క క్రియేటివ్ ఎకనామీ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. చూడండి, క్రియేటివ్ ఎకనామీ అంటే క్రియేటివ్ ఆర్ట్స్. చూడండి, క్రియేటివ్ ఆర్ట్ని మనం ఏమంటామంటే క్రియేటివ్ ఎకనామీ. సో ఆర్టిస్టిక్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఆర్టిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఏంటంటే ఇండియాలో ఉంటున్న ఆర్టిస్ట్ అంతా కూడా మన ఎకనామీకి ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. కానీ ఈ ఎకనామీలో ఆర్టిస్ట్స్ అనేవారు ప్రస్తుతం ఉంటున్న డిజిటల్ ఎరాలో, ఈ క్రియేటివ్ ఆర్ట్ అయినా సరే, ఇండియన్ ఆర్టిస్ట్ అయినా సరే, డిజిటల్ ఎరా ఏదైతే ఉంటుందో డిజిటల్ ఎరాలో ఏంటంటే చాలా వరకు ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఒక ఆర్ట్ వరల్డ్లో జరుగుతున్న క్రైమ్స్, సో ఈ పాయింట్లో ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఆర్ట్ వరల్డ్లో జరుగుతున్న క్రైమ్స్ ఏంటంటే ఎలాంటి తప్పుదాలు అనేది ఆర్ట్ వరల్డ్లో జరుగుతున్నాయి అనేది చెప్తున్నాను అనమాట. అంటే ఒక ఆర్ట్ ఫీల్డ్లో ఎంచుకున్న వాళ్ళకి వస్తున్న సమస్యలు ఏంటి. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయాయి, సోషల్ మీడియా పెరిగిపోయింది, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అనేది పెరిగిపోతూ వస్తుంది. ఫిలిం మేకర్స్ అయినా సరే, మ్యూజిషియన్స్ అయినా సరే, క్రియేటివ్ కంటెంట్ క్రియేటర్స్ అయినా సరే, అందరికీ కూడా ఏంటంటే మార్కెట్ యాక్సెస్ అనేది ఈజీగా అయిపోవడం వల్ల ఏంటంటే ఇవి చాలా వరకు ఏంటంటే వాళ్ళకి నెగటివ్గా అనేది మారిపోతుంది. ఎలా నెగటివ్గా అనేది మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క సో కాల్ మనం చూస్తున్న ఆర్ట్ వరల్డ్ ఏదైతే ఉంటుందో ఆర్ట్ వరల్డ్లో జరుగుతున్న క్రైమ్స్ ఏంటి. ఆర్ట్ వరల్డ్ అంటే ఆర్ట్ ప్రపంచం ఏదైతే ఉంటుందో, ఆర్టిస్టిక్ వరల్డ్ ఏదైతే ఉంటుందో అందులో వారు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో వారు ఫేస్ చేస్తున్న సమస్యలంతా కూడా ఒక ఫ్లవర్ చార్ట్ కానీ లేదంటే ఒక హింట్గా ఇస్తాను. దట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. సో అలా ఈ నోట్స్ ఉంటే బెటర్గా ఉంటుంది. చూడండి, ఆర్ట్ వరల్డ్లో ఉంటున్న వారందరికీ కూడా ముఖ్యమైన సమస్య అంటే ఆర్ట్ థెఫ్ట్. ముఖ్యంగా ఆర్ట్ థెఫ్ట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఆర్ట్ థెఫ్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇల్లీగల్ యాక్ట్ అని చెప్పచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే గ్యాలరీస్ కానీ, మ్యూజియంస్ కానీ, ప్రైవేట్ కలెక్షన్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ నుంచి కూడా వాళ్ళ యొక్క ఆర్టిస్టిక్ వర్క్ని దోచుకోవడాన్ని మనం అంటే ఆర్ట్ థెఫ్ట్ అంటాం. మరి కాపీరైట్ చూడండి, కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. సో ఇవి మనం చాలా ఈజీగా చెప్పచ్చు. కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఏంటంటే ఒకరు చేసిన వర్క్ని ఇంకొకరు కాపీ కొట్టేయడం, లేదంటే అన్ఆథరైజ్డ్ రీప్రొడక్షన్ అంటే చాలా కష్టపడి ఒక ఆర్టిస్టిక్ వర్క్ చేస్తే తన యొక్క పర్మిషన్ లేకుండా ఇంకొకరు రీప్రొడ్యూస్ చేయడాన్ని ఏంటంటే కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు. ఎందుకంటే ఒకరు క్రియేటివ్ నాలెడ్జ్ నుంచి బయటకు వచ్చిన అవుట్కమ్ కదా అది. దాన్ని సో కాల్డ్ ఇలా వాళ్ళ పర్మిషన్ లేకుండా మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం అనేది తప్పు. తర్వాత ఏంటంటే ఫోర్జరీ అనేది ఇంకో పెద్ద సమస్యగా అనేది మారిపోతుంది. ఎందుకంటే కౌంటర్ ఫీట్ ఆర్ట్ అంటే ఏంటంటే వాళ్ళకి నమూనా లాంటిది, అంటే ఫేక్ ఆర్ట్ని సెల్ చేయడాన్ని మనం ఏంటంటే ఫోర్జరీ అంటాం. తర్వాత ఫ్రాడ్ అంటే నార్మల్ అందరికీ తెలిసిందే. సో అక్కడ ఏంటంటే ఫేక్ ప్రొడక్ట్స్ అమ్మడం కానీ, ఆర్టిస్టిక్ వర్క్స్ని ప్రైసెస్ని మ్యానిపులేట్ చేయడం కానీ, అలాగే ఆర్ట్ వర్క్స్లో ఏంటంటే స్కామ్స్ చేయడం కానీ, ఇలా తప్పుదాలు చేయడాన్ని మనం ఫ్రాడ్స్ అని అంటాం. తర్వాత ఏంటంటే ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అంటాం. ఏంటంటే ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్గా స్మగుల్ చేస్తూ ఈ కల్చరల్ ఆర్ట్ కానీ, ఆర్టిస్టిక్ ఏవైతే ఉన్నాయో ట్రాఫికింగ్ అన్నప్పుడే మీకు అర్థం అవ్వాలి ఏంటంటే ఇది బయటకు అనేది అంటే బయట దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ తరలించడం అన్నమాట. అంటే ఏంటి, సీక్రెట్గా తప్పుదారిలో ఇల్లీగల్ ట్రేడ్లో కొన్ని స్టోలన్ ఆర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక గొప్ప ఆర్కియాలజికల్ ఆర్ట్, మన పురాతనమైన వస్తువులు ఏంటంటే చాలా వరకు ఏంటంటే స్మగ్లింగ్ అనేది చేస్తుంటారు చూసా అవి. అలాగే ఏంటంటే మనీ లాండరింగ్ లాంటి విషయాల్లో కూడా ఏంటంటే ఈ యొక్క ఆర్టిస్టిక్ వరల్డ్ అనేది ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నారు. అలాగే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడము, అబద్ధమైన ఆర్టిస్టిక్స్ని సేల్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టిస్టిక్ వర్డ్స్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న క్రైమ్స్ అనమాట.
ఇవన్నీ కూడా ఏమనొచ్చు అంటే దిస్ ఆర్ ఆల్ ద ఆర్ట్ వరల్డ్ క్రైమ్స్. సో ఏమనొచ్చు మనం, క్రైమ్స్ ఇన్ ద ఆర్ట్ వరల్డ్. సో ఆర్ట్ వరల్డ్లో జరుగుతున్న క్రైమ్స్ ఏంటి అని మెయిన్స్లో అడిగినప్పుడు వీటిని మీరు వివరించారు అంటేనే మీకు ఎగ్జామ్ అనేది సరిపోతుందన్నమాట. సరే, ఇప్పుడు ఆర్ట్ వరల్డ్ అన్నప్పుడే ఆర్టిస్ట్ ఉంటారు. ఆర్టిస్ట్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, ఆర్టిస్ట్కి ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఒక ఆర్టిస్ట్గా ఉంటున్నారంటే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సరైన ఆదాయం అనేది ఉండదు. అంటే వాళ్ళకి లైవ్లీహుడ్, చూడండి, లైవ్లీహుడ్ అనేది సరిపోదు. లైవ్లీహుడ్ అనేది ప్రాబ్లంగా మారుతుంది. అందులో ఏంటంటే ఎకనామిక్ సస్టైనబిలిటీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండదు కాబట్టి ఎకనామిక్ సస్టైనబిలిటీ అనేది ఇబ్బందులో పడిపోతుంది. ఎందుకంటే ఆర్టిస్టిక్ వరల్డ్లో మీరు తీసుకున్నట్టు ఒక హీరోయిన్ తీసుకోండి, వాళ్ళు ఎంతకాలం ఆ యొక్క ఫీల్డ్లో కంటిన్యూ చేయాలి, వాళ్ళు కూడా ఆర్టిస్టే, వాళ్ళు కూడా ఎంతకాలం ఒక మ్యూజిషియన్ ఏంటంటే ఇంకొకరు వచ్చినప్పుడు వీళ్ళ యొక్క వాల్యూ పడిపోతుంది. అంటే ఏంటి, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కానీ ఎకనామిక్ సస్టైనబిలిటీ అనేది లాంగ్ టర్మ్ ప్రొలాంగ్డ్ కాదు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఏంటంటే మార్కెట్, చూడండి, మార్కెట్ యాక్సెస్ అయినా సరే, మార్కెట్ అయినా సరే వాళ్ళకి ఏంటంటే లెస్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది. అంటే ఆర్ట్ ఫీల్డ్లో ఉంటున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ తీసుకున్నారు అంటే చాలా 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 తక్కువగా ఉంటుంది. అలాగే అంటే వాళ్ళకి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, డిఫికల్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇన్ ద ఆర్టిస్టిక్ వర్క్ అన్నమాట. అలాగే ఏంటంటే ముఖ్యంగా ఒక ఆర్ట్ని వాళ్ళు క్రియేట్ చేశారంటే దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఇబ్బంది అనమాట. ప్రిజర్వేషన్ పట్ల వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు అనేది వస్తుంది. తర్వాత ఏంటంటే మనము ఆర్టిస్టిక్ వర్క్ క్రియేట్ చేస్తున్నాము అంటే వాటి యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సాయం, ఫైనాన్సింగ్ అనేది ఇబ్బందుల్లో ఉంటుంది. అంటే వాళ్ళకి ఆర్టిస్టిక్ వర్క్ చేయాలి అంటే వాళ్ళకంటూ ఏంటంటే కొన్ని సెలక్షన్ ప్రాసెస్ కానీ ఫైనాన్సింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఇబ్బందికి అనేది లోనవుతూ ఉన్నారు. తర్వాత ఏంటంటే వీళ్ళలో ఏంటంటే కొన్ని ఆర్టిస్టిక్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎఫర్ట్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇలాంటి వాళ్ళ వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్ రావడం వల్ల ఎన్నో వాటి వల్ల ఏంటి ఇబ్బందులకు అనేది లోనవుతున్నారు. అలాగే క్రైమ్, ఇంతకుముందు చూసాం కదా, ఆర్టిస్టిక్ క్రైమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది మారుతుంది. తర్వాత ఏంటంటే రూరల్ అండ్ అర్బన్, గ్రామ స్థాయిలో ఆర్టిస్టిక్ సపోర్ట్ వేరేలా ఉంది, అర్బన్ స్థాయిలో ఆర్టిస్టిక్ సపోర్ట్ అనేది వేరేలా ఉంది. ఇద్దరికి సమాంతరమైన సపోర్టివ్ ఎలిమెంట్ అనేది లేదు. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా అంటే ఆర్టిస్ట్కి అంటూ ఏంటంటే ప్రత్యేకమైన గుర్తింపు కానీ, ప్రత్యేకమైన స్కీమ్స్ కానీ, ప్రత్యేకమైన ఎకనామిక్ సపోర్ట్ కానీ, బడ్జెట్ అలొకేషన్ కానీ ఇలాంటివి ఏవి కూడా చేయట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏంటి, ఆర్టిస్టిక్ ఫీల్డ్ అనేది చాలా వరకు ఏంటంటే ఇట్ ఈస్ ఫేసింగ్ ఏ మేజర్ ఛాలెంజెస్ అనేది మనకి ఇక్కడ దీని ద్వారా ఏంటంటే అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ఆర్టికల్. కాకపోతే ఫైనల్గా ఏంటంటే వర్కబుల్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇలాంటి ఆర్టిస్టిక్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసి, కొలాబరేషన్ అంటే ఏంటి, ఈ కల్చరల్ ఎకనామీని మనం ప్రమోట్ చేయడం కోసం ఆర్టిస్టిక్ కొలాబరేషన్ అనేది మనం పెంచాలి. సో మిగతా వాళ్ళతో అంటే కలుపుకుంటూ, అలాగే ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేసే విధంగా ఏంటంటే ఆర్టిస్టిక్ వర్క్ని మనము కెపాసిటీ బిల్డింగ్ సెంటర్స్ అనేది స్థాపించాలి. తర్వాత ఏంటంటే కొత్త టెక్నాలజీని తీసుకొస్తూ ఆర్ట్స్ని మనం ప్రమోట్ చేయాలంటే ఆర్ట్కి సంబంధించిన స్టార్టప్స్ కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ క్రాఫ్ట్స్ కానీ, అలాగే టెక్నికల్ సపోర్ట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇతర విషయాలను మనం బిల్డ్ చేయాలి. అలాగే ఆర్టిస్టిక్స్ మధ్య ఉంటున్న గ్యాప్ అంటే ట్రైనింగ్ కానీ, ప్రొఫెషనల్ కానీ, డెవలప్మెంట్ కానీ, మార్కెట్ యాక్సెస్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ కానీ, ప్రైవేట్, పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా కలగలిసి వాళ్ళకి అందించాలనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఇవంతా కూడా ఏంటంటే ఆర్టిస్టన్స్కి అందించగలిగారు అంటే ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ మంది ఇలాంటి ఒక ఫీల్డ్ని ఎన్నుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే ఇక్కడ డేటా అనలిటిక్స్ అంటే మనకి ఏదైనా కానీ ప్రపంచంలో సర్వైవ్ అవ్వాలంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాంటి ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏర్పరచుకున్నాము అంటే ఖచ్చితంగా ఏంటంటే కొత్త ఇన్నోవేషన్ తేవడానికి కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ తేవడానికి కానీ ఇందులో అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఒక గ్రూపింగ్ అంటాం అంటే ఏంటంటే మార్కెట్ కానీ, పబ్లిక్ వ్యాలిడేషన్ కానీ, అలాగే కమ్యూనిటీస్గా అందరినీ ఎక్కువ మందిని ఒక చోట తీసుకొస్తూ పార్టిసిపేషన్ చేస్తున్నాము అంటే అప్పుడు కూడా ఏంటంటే ఆర్టిస్టిక్స్ అనేది సపోర్ట్ చేయొచ్చు. ఇలా ఏంటంటే ఆర్టిస్టిక్ వర్క్ని మనం ప్రమోట్ చేసి వాటికి బెటర్ సొల్యూషన్ తీసుకొస్తూ ప్రెసెంట్ డే వరల్డ్లో మనం కాపాడుకుంటూ ఉంటేనే ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ వరల్డ్ అనేది మనం కాపాడుకోవచ్చు అని క్లియర్గానే చెప్తున్నారనమాట. సో గైస్, మొత్తానికైతే ఈరోజు యొక్క ఆర్టికల్స్ అంతా కూడా మ్యాక్సిమం ఆర్టికల్స్ ఈరోజు కవర్ చేశాము. అలాగే మీకంటూ ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది, సో చూసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిలిమ్స్ కోసం ప్రత్యేకమైన కోర్స్ అందిస్తున్నాం. ఆ కోర్స్ యొక్క కాస్ట్ మీకు 30,000 రూపీస్ మాత్రమే. కంప్లీట్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా టెస్ట్ సిరీస్తో సహా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ అయి ఉన్నారో సో వారు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఈరోజు యొక్క ఎంసీక్యూ అనేది మీకోసం వచ్చేసిందండి. 2022లో అడిగిన వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ని మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ విచ్ టర్మ్ క్యూబిట్ మెన్షన్.
క్యూబిట్ అనే పదం అనేది ఏ ఒక్కదానికి సంబంధమైంది. ఇది నేనే పర్సనల్గా మన హిందూ అనాలిసిస్ ఫాలో వస్తున్నారు అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా నేనే అద్భుతంగా అనేది అందించడం అనేది జరిగింది. సో కైండ్లీ గైస్, ఇది ఈజియెస్ట్ ఆన్సర్. ఐ నీడ్ మోర్ అండ్ మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. అలాగే స్టూడెంట్స్, సో మనం ఈ యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ఈ యొక్క మెయిన్స్ అనాలిసిస్ అనేది అద్భుతంగా, అంటే మెయిన్స్ ప్రొస్పెక్టివ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మీకోసం ప్రత్యేకంగా అనేది తీసుకొస్తూ ఎఫిషియెంట్గా అనేది నడుపుతూ ఉన్నాము. సో కైండ్లీ గైస్, ఎవరైతే యూపీఎస్సి మరియు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్కి సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్నారు, ముఖ్యంగా ప్రత్యేకంగా యూపీఎస్సికి సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్నారో వారు తప్పకుండా ఈ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వచ్చండి. ఎందుకంటే అంత క్వాలిటేటివ్గా మీకు దీన్ని మనం చూపిస్తాం. ఇంకా మనం శాంపుల్ వీడియోస్ కూడా దానికి సంబంధించి ఎన్నో అప్లోడ్ చేస్తున్నాం. యూ కెన్ రిఫర్ దమ్, యూ కెన్ అటెండ్ ద క్లాసెస్ ఫర్ ద క్వాలిటేటివ్ మెయిన్స్ ప్రిపరేషన్. ఓకే స్టూడెంట్స్, సో ఇలాంటి మరింత వీడియోస్తో రేపు నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. We will be joining you in a next beautiful session.